49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. గోపన్న గారు ఛత్తీస్గఢ్లో ఆయన పేరు చెప్తే చాలామందికి అంటే ఆదివాసీలు ముఖ్యంగా గోపన్న అంటే వాళ్ళ దృష్టిలో దేవుడు. అన్న, మీరు అడుగుబాటు పట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే చదువుకోవాలని చెప్పేసి మిగతా రాష్ట్రాల్లో కూడా వెళ్ళి అనేక ప్రయత్నాలు చేసినాము. ఈ రెండిటల్లో ఎటు తేల్చుకునే పరిస్థితుల్లో ఏదో ఒక లైన్లోకి వెళ్ళిపోవాల్సిన ఒక బలహీన పరిస్థితి. అసలు ఇప్పుడు కూడా రూపాయి విలువ కూడా తెలియని గ్రామాలు ఉన్నాయి. బస్తర్ అంటే కూడా ఏ స్టేట్లో ఉందనేది మాకు నాలెడ్జ్ లేదు. తెలుగు ఫిలింలో ఎవరో ఆదివాసీ ట్రైబ్స్ అనేది చూపించినప్పుడు మాత్రమే. ఈ దాడులు ప్రతి దాడుల్లో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటనలు చెప్పండి. మేమున్నప్పుడు దాదాపు పోలీసులు ఒక పక్క ఉండేది, మేము ఒక పక్క ఉండేది. అవును. అయితే వాళ్ళ సమాచారం మాకు వచ్చేది కానీ మా సమాచారం వాళ్ళ ఇంకో పక్క. కానీ అప్పటికి తెలంగాణలో ఉంది. ఆ రోజు పార్టీ కూడా కాన్సన్ట్రేషన్ చేసింది ముఖ్యంగా తెలంగాణ వైపు. మరి 26 సంవత్సరాల్లో ఆదివాసులు ఎందుకు ఇంకా ముందుకు రావట్లేదు అభివృద్ధి వైపు? మంచి ప్రశ్న అండి సార్. ఆర్థిక పరిస్థితులు అక్కడ ఉన్న గవర్నమెంట్లు పట్టించుకోవటం లేదు. అటువంటి గ్రామాల్లో మీలాంటి మీడియా వాళ్ళు పోయి ముందుకు తీసుకొస్తే కనీసం ఆ విధంగా ప్రజలకు మీరు సహాయపడ్డ వాళ్ళు అవుతారు. కానీ క్రమేపీ ప్రజలు పార్టీకి దూరం అవడానికి కారణం ఏమనుకోవచ్చు? పోలీసులు ఏమన్నారండి? ఛత్తీస్గఢ్ పోలీసులు ముందు చంపే ప్రయత్నం చేసిర్రు. ఆ తర్వాత మేము దాన్ని ఇటీవల కాలంలో పోలీసుల మీద దాడులు ఎక్కువయ్యాయి. అంటే రక్తపాతం అనేది దీనికి ఫుల్ స్టాపా, లేదా దీనికి ఇంకే సామాజిక కోణంలో దీనికి ఏమైనా ఫుల్ స్టాప్ తీసుకోవచ్చు? లిస్ట్ ఆపు పెట్టే పరిస్థితులు నా ఉద్దేశంలో ఏంటిదని అంటే అక్కడ ఉన్నవి రెండే. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న పరిస్థితుల ప్రభావం లేదా పెత్తందారుల పోకడలు నచ్చకో కొంతమంది యువకులు అడవి బాట పట్టారు. కారణం బడుగు బలహీన వర్గాల ప్రజల్లో వాళ్ళ అభ్యున్నతి కోసం, వాళ్ళ పడుతున్న కష్టాలు దగ్గరుండి చూసి వాళ్ళలో మార్పు కోసం ఆ విధంగా అడవిలోకి వెళ్ళిన చాలామంది రాత్రి పగలు చలి ఎండ అనే తేడా లేకుండా అడవిలో ఉన్నారు. అడవిలో నిత్యం ఉంటూ అక్కడున్న ఆదివాసీల కోసం లేదా చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం వాళ్ళ పడ్డ కష్టాలన్నీ నిక్కావు. వాళ్ళ మార్పు కోసం, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోసం చాలా కష్టపడ్డారు. ఆ విధంగా అడవిలో దాదాపు 20-30 సంవత్సరాల అడవిలో ఉండి నిత్యం ప్రజల కోసం పనిచేస్తూ పోలీసుల యొక్క వ్యూహాలు తప్పించుకుంటూ వాళ్ళు పనిచేశారు. అటువంటి వాళ్ళు కొంతకాలం తర్వాత పార్టీలో విభేదాలతోనో లేదో కొన్ని ఆర్థిక సమస్యలు లేదా అనారోగ్య సమస్యలతో లేదా వ్యక్తిగత సమస్యలతోనో తిరిగి జనజీవన సంస్థలు కలిసిన వారు కానీ లేదా పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేసి జైల్లోకి పంపి తర్వాత బెయిల్పై విడుదలైన వారు కానీ పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ సత్యంరెడ్డి అన్న అలియాస్ గోపన్న. గోపన్న గారు ఛత్తీస్గఢ్లో ఆయన పేరు చెప్తే చాలామందికి అంటే ఆదివాసీలు ముఖ్యంగా గోపన్న అంటే వాళ్ళ దృష్టిలో దేవుడు. ఎందుకంటే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో జనతన సర్కార్ రూపకల్పనలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పటికీ జనతన సర్కారు అంత చక్కగా నడుస్తుందంటే ప్రధాన కారకుడు గోపన్న అలియాస్ సత్యంరెడ్డి. దాదాపు 20 సంవత్సరాల పైగా అడవిలో ఉండి ఆదివాసీల కోసం నిత్యం కృషి చేసిన సత్యమన్న తర్వాత అరెస్ట్ అయ్యి జగదల్పూర్ జైల్లో 2006 నుండి జైల్లో ఉన్నారు. జగదల్పూర్ జైలు అంటే అసలు ఆషామాషి వ్యాపారం కాదు. అక్కడికి ఎలాంటి కేసులున్నా లేకపోయినా జైల్లో పడి కొన్ని సంవత్సరాలుగా మగ్గిపోతుంటారు. అక్కడ అండమాన్ జైలుకి తలపించేలా ఉండే జగదల్పూర్ జైల్లో దాదాపు 16 సంవత్సరాలు ఉండి ఆయన ఇటీవల బయటకు వచ్చారు. ఆయన్ని మీకు పరిచయం చేస్తున్నా. ఆయన అడవి బాట పట్టడానికి అప్పట్లో ఉన్న పరిస్థితులు ఏంటి, జగదల్పూర్ జైల్లో జరిగిన కష్టాలు ఏ విధంగా ఉండేవి, జనతన సర్కార్ రూపకల్పనలో ఆయన చేసిన కృషి ఏంటో ఆయన తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే సార్. సత్యమన్న అలియాస్ గోపన్న. ఓకే సార్, నమస్తే. ఛత్తీస్గఢ్లో జగదల్పూర్ అవ్వచ్చు, దంతెవాడ, బీజాపూర్, ఇటు మనకి ఖమ్మం సరిహద్దు ప్రాంతాల్లో గోపన్న అనగానే ఆదివాసుల ముఖంలో ఒక వెలుగు,
ఒక అందమైన నవ్వు కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ కోసం నిత్యం పోరాటం చేసే ఆ పోరాట యోధుల్లో మీరు ఒకరు ఉండటంతో అంత మంచి పేరున్న మీకు సరే పార్టీ కోసం చేసామా ప్రజల కోసం చేసామా అన్నది పక్కన పెడితే జగదల్పూర్ లాంటి ఒక అండమాన్ జైల్లో మీరు దాదాపు 16 సంవత్సరాలు జైలు జీవితానికి ఇచ్చారు. అక్కడ కేసులుండో ఏముండో తీసుకొచ్చి జైల్లో పడేయడం అనేది అక్కడ ఉన్న ఒక ఆచారంగా జరుగుతుంటుంది. అటువంటి జైల్లో 16 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేవారు? మీరు అసలు అడవి బాట పట్టడానికి మీకు అప్పుడున్న పరిస్థితులు ఏమి ఉండేవి? సాధారణంగా అడవిలోకి వెళ్ళే వాళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాలు చెందిన వారు ఉంటారు. కానీ మీరు అగ్రవర్ణంలో పుట్టి పేద ప్రజల కోసం బడుగు వర్గాల కోసం ఎందుకు మీరు అడవి బాట పట్టాల్సి వచ్చిందో ఒకసారి చెప్పండి. మేము అగ్రవర్ణాలుగానే పుట్టాము, కానీ మాకు అంత ఆర్థిక స్తోమత లేదు. మా స్తోమతకు సంబంధించి లోవర్ మిడిల్ క్లాస్లో మేమున్నాం. ఆ రోజు పేరుకి అగ్రవర్ణాలు కానీ కింద మన పేదరికం మన ఇంటి ముందు ఉంది. ఆ వర్ణాలకు సంబంధించింది అదొక మెయిన్ సమస్య కూడా నేను పోవటానికి కూడా. ఎందుకనంటే మాకు ఆర్థిక స్తోమత లేదు. చదువుకోవడానికి సంబంధించి ఎక్కడ చూసినా రిజర్వేషన్స్ ఉన్నాయి. ఆ రిజర్వేషన్ సౌకర్యం మాకు లేదు. దానికి తగ్గట్టు సొంతంగా వ్యక్తిగతంగా చదువుకోవాలంటే ఇంట్లో పరిస్థితి ఆ విధంగా లేదు. ఆ రోజున్న మా ఆర్థిక పరిస్థితులే. ఏ ఊరన్నా మాది నల్గొండ జిల్లా మిర్యాలగూడెం తాలూకా మండలం ఆలగడప పంచాయతీ సంబంధించి సుబ్బారెడ్డిగూడెం అండి మా ఊరు. అమ్మ నాన్న అన్నదమ్ములు ఎంతమంది? మేము పార్టీలో పోయే నాటికి అందరూ మాకు ఉన్నారండి. మేము 4 అన్నదమ్ములమండి, ఒక సిస్టరు, నేను 3వ అండి. పెద్ద ఆయన వ్యవసాయం, ఇద్దరు వ్యవసాయం చేస్తారండి. నేను 3వ. నాకన్నా చిన్నవాడు ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. అచ్చా అన్న, మీరు అడవిబాటు పట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే అప్పుడు ఊర్లో గ్రామీణ ప్రాంతంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి మీరున్న గ్రామంలో? అడవిబాట పట్టడానికి ప్రధానంగా ఆ రోజు మేము ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలేనండి. ఇంకా వేరే మనం అనుకునే దానికన్నా ఆర్థిక సమస్యలు. ఆ రోజు మేము ఎంతో చదువుకోవాలని ఎన్నో కలలు కన్నాము. చదువు మీద చాలా ఇంట్రెస్ట్ ఉండే. ఆ చదువుకోవాలని చెప్పేసి మిగతా రాష్ట్రాల్లో కూడా వెళ్ళి అనేక ప్రయత్నాలు చేసినాము హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం. హయ్యర్ ఎడ్యుకేషన్లో మేము సక్సెస్ కాలేకపోయినాము, సీటు దొరకలేదు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికే తెలంగాణ హైదరాబాద్లోకి వచ్చి మళ్ళీ చదువుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు పరిస్థితులు అంతా అధ్వాన్నంగా మారిపోయినాయి. మీరు ఏబీ కాలేజ్ కూడా చదివారట కదా? ఏబీ కాలేజీలో మేము ఇంటర్మీడియట్ పాస్ అయినామండి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ అక్కడే చేసాము. ఆ తర్వాత మేము అగ్రికల్చర్ బీఎస్సీ చదవటానికి కోసము అదర్ స్టేట్స్కి వెళ్ళి చాలా ప్రయత్నం చేశాము. ఆ ప్రయత్నం చేసినవి సక్సెస్ కాలేదు. దానికి తగ్గట్టు మాకు రికమెండేషన్ సమస్య వచ్చింది, పొలిటికల్ రికమెండేషను, డొనేషన్ సమస్య కూడా వచ్చిందండి. ఈ 2 సమస్యల వల్ల మేము పై చదువులు చదవలేకపోయి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి వచ్చి డిగ్రీలో అప్లై చేసి చదవడానికి ప్రయత్నం చేసి చదివించే పరిస్థితి కూడా ఇంటికాడ లేదు. ఈ పరిస్థితుల్లో ఇంకా మాకు ఏమి అనేది అర్థం కాలేదండి. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు దెబ్బతినటం, ఇటు హయ్యర్ స్టడీస్ కోసం చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిల్ కావటం, ఈ రెండిటల్లో ఎటు తేల్చుకొని ఒక పరిస్థితుల్లో సందిగ్ధ పరిస్థితుల్లో ఏదో ఒక లైన్లోకి వెళ్ళిపోవాల్సిన ఒక బలహీన పరిస్థితి ఏర్పడి ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. తీసుకున్నామండి. అంటే మీకు ఆ లైన్ తీసుకోవడానికి ఆ లైన్ చూపించిన వ్యక్తి ఎవరు ప్రోద్బలంతో వెళ్ళారా లేదా ఎవరైనా ఆకర్షితులు చేసి వెళ్ళారా భావజాలం వైపు? జనరల్గా మా కాలేజీ చుట్టుపక్కల మా ఫ్రెండ్స్ సర్కిల్లో ఇటువంటిది ఒక వాతావరణం ఉండేది. ఏవీ కాలేజీ బయట ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా. కానీ మాకు ఆ ఇంట్రెస్ట్ లేకుండా ఉండేది. మేము ఒకటే టార్గెట్ పెట్టుకుని గోల్ పెట్టుకుని చదివినామండి. చదివిన తర్వాత ఆ గోల్ ఎప్పుడైతే సక్సెస్ కాలేదో మేము చేరుకోలేకపోయినామో డిస్టర్బ్ అయిపోయినాం, మెంటల్లీ డిస్టర్బ్. దాంతో ఒక డ్రాస్టిక్ డిసిజన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చిందండి. అంటే దానికి ప్రధాన కారణం ఆర్థిక సమస్యలు అన్నది ఒకటి వచ్చింది. ఖచ్చితంగా. ఎవరి ద్వారా మీరు పార్టీలోకి వెళ్ళారు? ఆ రోజు హైదరాబాదులో మెయిన్ ఇదే
రాడికల్ ఆర్ఎస్యు స్టూడెంట్ యూనియన్ బాగా బలంగా ఉందండి. అవును. దీని ప్రభావం దాదాపు చాలామంది స్టూడెంట్స్ మీద బాగా పనిచేస్తుందండి. ఆ రోజులలో ఈ ఆర్ఎస్యు మాత్రమే బాగా ప్రధానంగా ఉన్నది, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్. కాబట్టి దీంట్లోనే మెయిన్ కలిసిపోవాల్సిన అవసరం వచ్చిందండి. ఓకే, మీరు రాడికల్స్లోకి వెళ్ళిన తర్వాత పార్టీలోకి వెళ్ళడానికి ఎవరు సహకారంతో వెళ్ళారు? పార్టీల సహకారం పునాది కనిపిస్తుంది ఇక్కడ, కానీ పైకి వెళ్ళడానికి ఇక పార్టీలో రకరకాల వ్యక్తులు మేము ఎప్పుడైతే ఈ పరిస్థితుల్లో ఎదుర్కొన్న పరిస్థితులు చెప్పినామో వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని ఆ తర్వాత అవకాశాలని వాళ్ళు కల్పించారు. అంటే 1980 నుండి మీరు అడుగుబాటు పెట్టారా లేదంటే యూనియన్ విప్లవం బాటు పెట్టారా? మేము ఎక్కువ స్టూడెంట్స్ లైఫ్లో కూడా పనిచేయలేదు. ఆ తర్వాత మాకున్న పరిస్థితుల నుంచి మేము ఈ డిసిజన్ తీసుకున్న తర్వాత మేము సీదా అడవి బాటే పట్టాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారండి అప్పుడు? మేము సీదా బస్తర్ అడవిలోకి వెళ్ళామండి. డైరెక్ట్ బస్తరే, మన చుట్టూ ఉంది కదా తెలంగాణ వదిలిపెట్టి అక్కడికి నాకు కూడా తెలియదు కదండి ఆ రోజు. మేము కొత్త, ఆ రోజు పార్టీ లీడర్షిప్ ఎక్కడికి పంపిస్తుందో ఏంటిదో కూడా మాకు తెలియదు. పంపించినాక కానీ మాకు ఎక్కడ పోయినాము అనేది మాకు అర్థమైంది. ఎన్ని రోజులు చేరుకున్నారండి అప్పుడు? మేము ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత 4 రోజులకు చేరుకున్నామండి. బస్తర్ అక్కడ భాష రాదు, అక్కడ ఉన్న ఆదివాసీలు మనల్ని అర్థం చేసుకోవడం కానీ, లేదు మనల్ని వాళ్ళు అర్థం చేసుకోవడం కానీ, లేదా వాళ్ళ ఆహాభావాలు కానీ, ఆహారం విషయం మనకు కూడా టైం పట్టుంటుంది. మరి అటువంటి క్లిష్ట పరిస్థితిని భాష రాని ఏరియాలో అడవిలో మీరు అప్పుడు ఆ ఉద్యమానికి బాటలు వేసుకుంటూ వచ్చారు పునాదులు? అంటే మేము ఫస్ట్ బ్యాచ్ కాదు కదండి, మాకన్నా ముందు ఇంకొక 2 బ్యాచ్లు అక్కడ పనిచేస్తూనే ఉన్నారు. వాళ్లకు దాదాపు 6 నెలల వరకు వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది ఆ ఏరియాలో. దాంతో వాళ్ళకు కొన్ని శబ్దాలు, వాళ్ళ ట్రైబల్ లోకల్ లాంగ్వేజ్ సంబంధించిన కొన్ని శబ్దాలు వచ్చేసినాయి వాళ్ళకు. దాంతో మేము పోవటంతో మాకు కొంత ఈజీ హెల్ప్ అయిపోయింది. వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ చాలా కష్ట నష్టాలతోటి వాళ్ళు కొన్ని శబ్దాలు నేర్చుకొని వాళ్ళ లోపల బతకడానికి సంబంధించిన పునాదులు వేసిర్రు కొద్దిగా. మేము 3rd బ్యాచ్ పోయినాం కాబట్టి మేము ఎదుర్కొన్న సమస్యలు ఉన్నాయి, కానీ మాకు ఇక వాళ్ళ హెల్ప్ తోటి మేము పికప్. అంటే మీరు ఎంత శబ్దాలు నేర్చుకున్నా ఒక సమస్య అయితే ఎదుర్కొన్నాం. ఒక సమస్య చెప్పండి అక్కడ. అంటే అక్కడ సమస్యకు సంబంధించి వస్తే భాష సంబంధించిన మెయిన్ ప్రాబ్లం అండి. ఆదివాసీలు ముందు మనల్ని నమ్మాలి కదా, వాళ్ళకి మనమే నమ్మకం కుదిరేలా కూడా మనం ఉండాలి కదా. ఆదివాసీలు నమ్మాలి అని అంటే వాళ్ళకు వెంటనే నమ్మటం సాధ్యం కాదు. ఆదివాసీ యొక్క క్యారెక్టర్ ఏంటిదని అంటే ముందు చాలా డౌట్గా చూస్తారండి. డౌట్గా చూసి వాళ్ళ పరిచయంలో నువ్వు పాస్ అయినట్టుంటే అప్పుడు నిన్ను ఒక కుటుంబ సభ్యునిగా, ఒక సొంత కుటుంబంలాగా చూసుకొని నీకు ఇంకా ప్రాణాలు ఇవ్వటానికి వాళ్ళు సిద్ధమవుతారండి. అందుగురించి మమ్మల్ని ఫస్ట్ స్టేజ్లో నేను అనుకోవటం దాదాపు 86, 87 వరకు వాళ్ళు అబ్జర్వేషన్లో పెట్టారు. అసలు ఏంటిది, వీళ్ళు ఎవరు, ఏంటిది, ఎందుకు వచ్చిర్రు వీళ్ళు కూడా ఏదో గవర్నమెంట్కి సంబంధించిన ఒక వర్గం సంబంధించింది వాళ్ళే, కానీ వీళ్ళది చెప్పటం లేదు, వ్యతిరేకమని చెబుతున్నారు. కానీ వీళ్ళది ఏంటిది అనేది వాళ్ళకేం అర్థం కావట్లేదు. కానీ మేము చెప్తున్నాం, అర్థం చేస్తున్నాం, కానీ వాళ్ళు నమ్మటానికి అది సిద్ధంగా లేరండి. అది 86, 87 వరకు కూడా వాళ్ళు ఆ అబ్జర్వేషన్లో పెట్టి క్రమంగా మా చెప్పటంతో కాదు, మా యొక్క ఆచరణను వాళ్ళు పరిశీలించారు. మేము వాళ్ళని ఆదరించే పద్ధతి, ఆప్యాయతగా చూసే పద్ధతి, దీంతో వాళ్ళు మమ్మల్ని విశ్వసించడానికి ఫస్ట్ పునాదులు అక్కడ పడ్డాయండి. ఆ సమయంలో మీరు చెప్తున్న 80 నుండి 86, 87 దాదాపు 6 సంవత్సరాలు వాళ్ళ నమ్మకం మీరు పొందడానికి చాలా కష్టపడి ఉంటారు. వాళ్ళ భావాలు అర్థం చేసుకోవడం, వాళ్ళ ఆహారపు అలవాట్లకు కానీ వాళ్ళకి అన్నిటి కూడా గౌరవిస్తారు. కానీ మీకు ఆహారం అది వాళ్ళు సప్లై చేసేవారా, లేదా బయట నుంచే మీకు వచ్చేదా? మాకు ఆ రోజున్న పరిస్థితుల్లో వాళ్ళే పెట్టేవాళ్ళండి. అబ్జర్వేషన్లో పెట్టినా వాళ్ళు మాకు అన్ని సౌకర్యాలు ఉన్నా కూడా మేము ప్రజల నుంచి దూరం కావద్దు, ప్రజల కోసం వచ్చినాం కాబట్టి ప్రజల్లో వాళ్ళు పెట్టకపోయినా వాళ్ళ మీద ఆధారపడి జీవించాలనే ఒక పార్టీ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ ప్రకారమే అప్పుడు మేము ప్రాక్టీస్లో అమలు చేశామండి.
అన్న మీరు బస్తర్కి వెళ్ళేసరికి మీకు బాధ్యుడు ఎవరున్నారు అక్కడ? మాకు బాధ్యుడు అప్పుడు లోకల్ కమాండరు వీరన్న అని ఉండేది సార్. వీరన్న అలియాస్? వీరన్న అలియాస్ నాకు అంత తెలియదండి. వీరన్న మాత్రం వరంగల్ జిల్లాకు సంబంధించింది. అతను ముందు నుంచి పార్టీలో ఆర్గనైజ్ ఉన్నారు. తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఏమయ్యారో నాకు అంతగా తెలియదండి. ఆ తర్వాత కొంతకాలం వరకు ఉన్నాడు పార్టీలో. ఆ తర్వాత బయటకు వచ్చిండు అనేది అర్థమైంది. అక్కడి నుంచి ఇటు వచ్చిండు. వీరన్న అంటే జనగాం వీరన్న అంట ఆయననా? కావచ్చేమో జనగాం వీరన్న. అన్న మీరు మీకు బాధ్యుడు చేశారు. మీరు వెళ్ళేసరికి అక్కడ ఉన్న ఆదివాసుల సమస్య ఉంది ప్రధానంగా మీకు ఏం కనిపించింది? అక్కడ మేము వెళ్ళే నాటికి ఆదివాసుల సమస్య అంటే బస్తర్లో ముఖ్యంగా మెయిన్ సమస్య ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని బతకనివ్వక చావనివ్వక వాళ్ళని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూ వాళ్ళ కొద్ది గొప్ప ఆదాయాలను కూడా కొల్లగొడుతూ వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేసేవాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండి. అంటే ముఖ్యంగా రేంజరు, ఫారెస్టర్, గార్డ్స్, బీట్ గార్డ్స్ వీళ్ళ దౌర్జన్యం విపరీతంగా ఉందండి ఆ రోజు. అంటే నేను కొద్ది సంవత్సరాల క్రితం బస్తర్ చూసాను. అది అసలు మనం దేశంలో ఉన్నావా అనే భావం కలుగుతుంది. మనం అంతా ఒక వైపు అభివృద్ధి చెందుతుంటే ఆ బస్తర్ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలు ఇప్పుడు కూడా రూపాయి విలువ కూడా తెలియని గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడే ఇలా ఉందంటే మీరు వెళ్ళేసరికి ఏ విధంగా ఉండేది అక్కడ? మీరు అడుగుతున్న ప్రశ్నే మాకు ఆ సందేహం కలిగింది. అసలు ఇది ఈ ప్రాంతం ఎక్కడ ఉంది? అదే మన ఇండియా మ్యాప్లో ఇది ఎక్కడ ఉందండి? బస్తర్ అంటే కూడా ఏ స్టేట్లో ఉందనేది మాకు నాలెడ్జ్ లేదు. అసలు ఈ పీపుల్ చూస్తే మనము తెలుగు ఫిలింలో ఎవరో ఆదివాసీ ట్రైబ్స్ అనేది చూపించినప్పుడు మాత్రమే ఆ ఫిలింలలో కొద్దిగా ఇంకా మంచిగానే కొద్దిగా కనిపిస్తుందండి. కానీ అంతకన్నా ఇంకా తక్కువ స్థాయిలో అక్కడ ఆదివాసులు బతకటం అనేది ఉందండి. ఆ ఆదివాసులకు మెయిన్గా అక్కడున్న గవర్నమెంట్స్ నుంచి తగిన ప్రోత్సాహము అందకపోబట్టే వాళ్ళు ఆ విధంగా ఉండటానికి మెయిన్ కారణం అండి. స్వతంత్రం వచ్చి మేము పోయే నాటికి స్వతంత్రం వచ్చి అప్పటికి ఎన్ని సంవత్సరాలండి? దాదాపు 80 కదా, దాదాపు 40 సంవత్సరాలు, 43 సంవత్సరాలు అయిన తర్వాత కూడా వాళ్ళు ఎక్కడో అండమాన్ నికోబార్ల కన్నా అదే పరిస్థితిలో ఉన్నారని అంటే అది దేశం నడిబొడ్డున. అదే చాలా ఆలోచించాల్సిన విషయం అండి సార్. అంటే నాకు ఆ బస్తర్ ప్రాంతంలో ఒక సంఘటన కదిలిచ్చిందండి. అప్పట్లో ఒక చపాతీ చేయడానికి కర్ర మీద గోధుమపిండి పెట్టి ఆ రొట్టె కర్ర కూడా లేకపోతే ఆయిల్ సీసాతో చపాతీకి సర్వ్ చేస్తున్నారు వాళ్ళు. అది ఆ రొట్టె కర్ర ఉంటుందనే విషయం కూడా వాళ్ళు తెలియని దీంట్లో ఉన్నారు. నాకు అంటే మనం ఎక్కడున్నావా అనేది నాకు అసలు ఏ దేశంలో ఉన్నారా మనం అనే భావన కల్పించింది. ఇటువంటి సంఘటన మీకు ఎదురైంది అక్కడ? మాకు కూడా ఎదురైనాయి సార్. మెయిన్గా బట్టలు కట్టుకోవటంలో వాళ్ళకున్న సమస్యతో అది అసలు మనం ఎక్కడున్నాము ఈ దేశంలో, ఈ గ్లోబ్లో ఎక్కడున్నాం మనం పనిచేస్తున్నది? ఎంత హీన స్థాయిలో ఉన్నారు వాళ్ళు. లేడీస్ అండి మీకు చెప్పలేము కానీ మనం విషయాలుగా లేడీసు కింద ఒక ముక్క ఉంటుందండి బట్ట, మీద ఉంటుంది, ఉండకపోతే ఉండదండి. అటువంటి హీనమైన పరిస్థితి అండి వాళ్ళది. ఇక జెంట్స్కి వస్తే ఒక లుంగి యువకులు అయితే ఒక లుంగి ముక్క కట్టుకుంటారండి. ఇక అదే ఏజ్డ్ వాళ్ళైతే చిన్న ఒక గోసి మాత్రం పెట్టుకుంటారండి సార్. ఇటువంటి హీనమైన పరిస్థితి వాళ్ళు అనుభవిస్తున్నారు. మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళ మార్పు కోసం వీరన్న గారి సారథ్యంలో పనిచేశారు. అంటే వాళ్ళు రాజకీయ పరిజ్ఞానం కోసం చేశారా, లేదా వాళ్ళ అభివృద్ధి కోసం అభివృద్ధి వైపు అడుగులు వేయడానికి సహకారం చేశారా? మేము వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినాం. ఫస్ట్ స్థాయిలో వాళ్ళకున్న సమస్యలు ఏంటి, వాళ్ళు ఎదుర్కొంటున్న ఏ సమస్యలు వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు ఈ విధంగా ఆర్థిక స్థాయి వీళ్ళది పెరగలేదు అనే విషయాల మీదనే మేము ఫస్ట్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినాం. ఆ తర్వాత వాళ్ళు తెలిసిన పరిస్థితుల అర్థమవుతున్న కొద్దీ వాళ్ళని మేము గౌరవించడం మొదలుపెట్టాం. ఈ ప్రపంచంలో వాళ్ళని గౌరవించే వాళ్ళు ఎవరు లేరండి. కానీ ఫస్ట్ సారిగా మేము వాళ్ళని ఆదరించి మా సొంత కుటుంబాల్లాగా వాళ్ళని చూసుకొని ఆ యొక్క అవుట్లుక్ తోటి మేము పనిచేసినామండి. అది మాకు వాళ్ళ లోపల ఒక విశ్వాసాన్ని చూరగొనడానికి పనిచేసిందండి. మీరు వాళ్ళు విశ్వాసం పొందడానికి చాలా ప్రయత్నం చేశారు.
అందులో భాగంగా కొన్ని కరువు దాడులు కూడా జరిగాయి అప్పట్లో. మీకు బాగా గుర్తున్న కరువు దాడులు చెప్పగలరా? కరువు దాడులు అక్కడ జనరల్గా కరువులు కాటకాలు అనేది సాధారణంగానే ఉంటాయండి. కరువు దాడులల్లో మెయిన్గా అక్కడ ఈ ఆంధ్ర తెలంగాణ లాగా జరిగినట్టు కరువు దాడులు జరగాయి కానీ సార్, అక్కడ ముఖ్యంగా మేము ఉన్న వాళ్ళ దగ్గర ఈ హెల్ప్ తోటి దాడులు అనేది కాకుండా హెల్ప్ తోటి అడిగి డిమాండ్ చేసి ధాన్యాన్ని ఇతర వస్తువులని జమ చేయటం, వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేయటం, పబ్లికే జమ చేయటం, పబ్లిక్ ద్వారానే జమ చేసి పబ్లిక్గానే డిస్ట్రిబ్యూట్ చేయటం చేసామండి. మీరు ఎందుకంటే అక్కడ కరువు దాడులు చేయటానికి ఒక గోదాము, ఒక పెద్ద భూస్వాము, ఇటువంటి పరిస్థితి అక్కడ లేదు. కానీ భూస్వాములు లేరు. కానీ జగదల్పూర్ లాంటి ఏరియాలో ఒక ఇద్దరు అన్నదమ్ములు ఆంధ్ర తెలుగు వాళ్ళే అక్కడికి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి వాళ్ళ ప్రాబల్యం వాళ్ళ ప్రతనం జరుగుతుందని ఒక వార్త ఉంది. వాస్తవం అంటారా? జగదల్పూర్ దానిక ఫారెస్ట్ లేదండి. ఫారెస్ట్ గా జగదల్పూర్ టౌన్లోని ఒక ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ ప్రాబల్యం నడుస్తుంది అని వ్యాపారస్తులు ఇద్దరు వాళ్ళు. జగదల్పూర్ టౌన్లో తెలుగు వాళ్ళు బాగానే జనాభా రీత్యా బాగానే ఉన్నారు, ఆర్థికంగా కూడా మంచిగానే ఉన్నారు, వాళ్ళు బిజినెస్ లైన్లో ఉన్నారు. జగదల్పూర్లో టౌన్లో తెలుగువారి ప్రాబల్యం బాగుందండి. కానీ వాళ్ళే తెలుగువారే ఇద్దరు అన్నదమ్ములు వ్యాపారస్తులుగా ఉండి వాళ్ళ కనసాలలోనే అందరూ నడవాలి అనేది ఒక హుకుం జారీ చేశారండి. అన్నదమ్ములు అనేది తెలియదు కానీ తెలుగు వాళ్ళ డామినేట్ మాత్రం బాగుందండి. వాళ్ళు తెలుగు అసోసియేషన్ ఉంది అక్కడ, వాళ్ళు యూనియన్ ఉంది. సరే, జగదల్పూర్ టౌన్ పక్కన పెడదాం. ఇంకా బస్తర్లో మీరందరూ తెలుగువారు వెళ్ళారు, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి. మీరు వచ్చారేంటి, మీ పత్రం మా మీద అనుకుంటూ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, బస్తర్ వాళ్ళు ఎప్పుడైనా ఎదురు పర్లేదా, మీకు ఎదురు తిరగలేదా? అటువంటిది పార్టీలో అది బయట ప్రచారం అండి. పార్టీలో లోకల్ అని, నాన్ లోకల్ అని, వీళ్ళు తెలుగు అని, ఇవన్నీ బయట చేసే ప్రచారాలండి. పార్టీలో ఇది ఎప్పుడు ఇటువంటి ప్రచారం ఎప్పుడు దీనికి చోటు లేదు. పార్టీ ఏం చెప్తే నిర్ణయం అంతే. పార్టీలో దీనికి అసలు ఈ క్యాస్ట్లు కానీ, ఈ ఈ లోకల్ నాన్ లోకల్ మెథడ్స్ కానీ ఇటువంటి అవుట్ ఆఫ్ డిస్కషన్. ఇవన్నీ కూడా టైం వేస్ట్ డిస్కషన్స్. ఇదంతా కూడా వేరే వాళ్ళు క్రియేట్ చేస్తారు. లేడీస్ సంబంధించిన డిస్కషన్స్ కానీ ఇవి అవుట్ ఆఫ్ డిస్కషన్స్ అండి, ఇవి టైం వేస్ట్ డిస్కషన్స్. జనరల్గా మీ దినచర్య ఏ విధంగా ఉంటుందండి పార్టీలో అక్కడ? మాది దినచర్య రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి మేము ఒకరే దగ్గర ఉన్నప్పుడు ఒక తీరుగు ఉంటుంది, రొటీన్ వర్క్లో గ్రామాలు తిరుగుతున్నప్పుడు ఒక తీరుగు ఉంటుంది. గ్రామాలు తిరుగుతున్నప్పుడు ఉదయం లేవగానే ఆల్రెడీగా 2-2.5 గంటలు ఎటుబడి నడవాల్సి వస్తుందండి. ఈ గ్రామం నుంచి ఇంకో గ్రామం పోవాలంటే ఒక 2 కొండలు, ఒక కొండ ఎటుబడి దాటాల్సి వస్తుంది, అక్కడ వెళ్ళాల్సి వస్తుంది, ఆ గ్రామస్తులను కలవాల్సి వస్తుంది, తిండి తిప్పల వాళ్ళకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత తిని మీటింగ్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన పొలిటికల్ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళ సమస్యలు ఉంటే పరిష్కరించి ఆ తర్వాత నెక్స్ట్ విలేజ్ పోవాల్సి వస్తుంది. మళ్ళీ 4 గంటలకు మళ్ళీ ప్రయాణం అయినట్టుంటే మళ్ళీ 2 గంటలు నడిస్తే మళ్ళీ 6-6:30 అక్కడంతే మళ్ళీ రొటీన్ ఈ ఊళ్ళో చేసింది మళ్ళీ ఆ ఊళ్ళో చేసి అట్లా మళ్ళీ రాత్రి 10-11 వరకు మాది ప్రోగ్రామ్స్ ఈ విధంగానే జరుగుతాయి. రొటీన్గా మామూలుగా సింపుల్గా ఉన్నప్పుడు ఆర్డినరీ. ఓసారి పరిస్థితులు మారి వాళ్ళ సమస్యలు ఎక్కువైనప్పుడు వాళ్ళ ఊర్లోనే ఎక్కువ టైం తీసుకుంటుంది. రాత్రి 11:30-12, లేటుగా పండుకోవటం అంటే 1 గంట, తొందరగా పండుకోవటం అంటే 11. అవునా? ఇలా మా రొటీన్ వర్క్ ఉండేదండి. క్యాంపులో ఉన్నప్పుడు మాత్రం ఇక అది మొత్తం సిస్టమేటిక్గా ఉదయం లేవగానే ఎక్సర్సైజు, పీటీ 7-7:30 వరకు, ఆ తర్వాత టిఫిన్, ఆ తర్వాత స్నానాలు గినాలు చేసి తర్వాత 8:30 వరకు మీటింగ్. 8-8:30 వరకు అంటే పొలిటికల్ క్లాస్ ఉంటాయి, మీటింగ్ ఉంటుందండి, లేదా క్లాసులు ఉంటాయి. 8 గంటల వరకు క్లాస్ కానీ మీటింగ్ కానీ స్టార్ట్ అవుతుంది. 12-12:30 వరకు లంచ్, ఆ తర్వాత 2 అవర్స్ రెస్ట్, ఆ తర్వాత మళ్ళీ 4-4:30కి వరకు మళ్ళీ క్లాసులు మీటింగ్స్, ఆ తర్వాత 1 అవర్ రెస్ట్, ఆ తర్వాత మళ్ళీ 7 o'clock 9కు అంతా స్టాప్ అండి. కానీ అడవిలో మరి వంటలు చేస్తున్నప్పుడు
పోలీసులు గుర్తుపట్టకుండా ఎలా చేస్తుంటారు? అడవిలో వంటలు చేస్తున్నప్పుడు పోలీసులు ప్రతి చోట లేరు కదండి. అడవి విశాలమైంది, కేరళ స్టేట్ అంత ఉన్నది అది, ఆ బస్తర్ అడవులు. కాబట్టి ఆ విశాలంలో ఎవరు ఏం చేసినా ఇంకోళ్ళకు తెలియదండి. తెలుసుకోవడం సాధ్యం కూడా కాదు. బస్తర్ అడవిలో కానీ లేదా పక్కనున్న అబుజ్మాడ్ ఏరియాలో పోలీసులు లోపల రావడం అనేది ఇంపాసిబుల్ అనేది అంటారు, వాస్తవం అంటారా? అదేం లేదండి. పోలీసులు ఈరోజు ప్రతి గ్రామాల్లోకి పోతున్నారు. కొన్ని గ్రామాల్లోకి రొటీన్గా పోతున్నారు, కొన్ని గ్రామాల్లోకి ప్లాన్ ప్రకారం పోతున్నారు, కొన్ని గ్రామాల్లోకి నెలలో 2 నెలలకు ఒకసారి అయినా అట్లా టచ్ చేస్తున్నారండి. తిరగని గ్రామాలంటూ లేవు. మీకున్న పరిధి ఎక్కడండి బస్తర్లో? మీకున్న పరిధి ఎక్కడ? మేము దక్షిణ బస్తర్లో చాలా కాలం పనిచేసినామండి సార్. అన్న, ఇప్పుడు మీరు ప్రభుత్వానికి సమాంతరంగా నడుపుతున్నారు అక్కడ జనసేన సర్కార్. ఆ జనసేన సర్కార్ ఆలోచన ఎవరు, మీద లేదా పార్టీ నిర్ణయంతో వచ్చిందా? ఇది పార్టీ నుంచి కూడా వచ్చింది కాదండి, చరిత్ర నుంచి వచ్చింది ఇది. పార్టీకి కూడా ఏది వాళ్ళ లీడర్షిప్ నుంచి వచ్చింది కాదు ఇది. ఈ జనసేన సర్కార్ అనేది ఈ టోటల్ రివల్యూషనరీ హిస్టరీ నుంచి ముందుకు వచ్చిన ఒక ప్రపోజల్ అండి. దాని ప్రకారం మన వరల్డ్ హిస్టరీలో చూసుకున్నట్టుంటే ఎక్కడెక్కడైతే రివల్యూషన్స్ సక్సెస్ అయినాయో, ఫస్ట్ మనం తీసుకున్నట్టుంటే రష్యాలో దీన్ని వాళ్ళు టౌన్ సిటీ రెవల్యూషనరీ కమిటీస్ పెట్టుకున్నారు. అక్కడ మామూలుగా విలేజెస్ కాకుండా మొత్తం ప్రొలెటేరియట్ రెవల్యూషన్ కదా వాళ్ళది. దానికన్నా వాళ్ళ కంపెనీలై సిటీస్ సంబంధించిన సర్కార్లు అధికార కమిటీలు పెట్టుకొని వాళ్ళు అక్కడ రెవల్యూషనర్స్ని మంచిగా బిల్డప్ చేసిండ్రండి. మనలాంటి వెనుకబడ్డ దేశాలలో ఇది చైనా నుంచి ముందుకొచ్చిన ప్రపోజల్. ఈ మావో దీన్ని ముందుకొచ్చి దీన్ని స్థాపించి అధికారాన్ని బలోపేతం చేసేసి అక్కడ రివల్యూషన్ సక్సెస్ చేశారు. కాబట్టి మనం ఈ మొత్తం రివల్యూషన్ హిస్టరీని మనం వరల్డ్ది చదివినట్టుంటే తప్పకుండా ఒక అధికారాన్ని తీసేసినప్పుడు, గవర్నమెంట్ అధికారాన్ని మనం తీసేస్తున్నప్పుడు ఎంటీ ఖాళీ అనేది ఉండటం సాధ్యం కాదు. అక్కడ ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ అధికారం అవసరం. లేకపోతే పీపుల్ దానికి సంబంధించిన గ్యాప్ వచ్చేస్తుంది. దానికి సంబంధించిన అన్ని ఒక అనార్కిక్ మెథడ్స్ ముందుకు వస్తాయి. కాబట్టి ఒక ప్రాసెస్లో ఒక పవర్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే తప్పకుండా మనకు ఆల్టర్నేటివ్ పవర్ సిస్టమ్ అనేది అవసరం పడుతుంది. అట్లా ఇది జనసేన సర్కారు వరల్డ్ హిస్టరీ నుంచి ముందుకొచ్చి ఆ తర్వాత ఆయా దేశాలలో ప్రాక్టీస్లో నిరూపించబడి ఇండియన్ రివల్యూషనరీ హిస్టరీలో మన సిపిఐఎంఎల్, ముఖ్యంగా మన ఇండియన్ చారు మజుందార్ దీన్ని ముందుకు తీసుకొచ్చిండు. ఆ తర్వాత చారు మజుందార్ వారసత్వంలో నడుస్తున్న ఈ ఎంఎల్ పార్టీ తర్వాత మావోయిస్ట్ పార్టీ దీన్ని ముఖ్యంగా ముందుకు తీసుకొని వచ్చి ఈ అధికారం లేకుండా ప్రజలకు ఇంకోటి ఏం లేదు. అంటే మీరు చరిత్రలో తీసుకొచ్చిన జనసేన సర్కారు ఛత్తీస్గఢ్, బస్తర్, దక్షిణ బస్తర్ ఆ ప్రాంతాల్లో మీరు చేసిన మంచి కార్యక్రమాలు చెప్పండి. అందులో భాగంగా ఈ విషయాలకు సంబంధించి నాకు కొంత అప్డేట్ లేదండి. ఎందుకంటే నేను ఒక లాంగ్ పీరియడ్ మీరున్న టైంలో మేమున్న టైం వరకు ఆ టైంలోనే పికప్ అవుతుండండి. ఇది ఒక జనసేన సర్కార్లు మేమున్న టైంలో ఒక బాల్య దశలో ఉన్నాయి. కానీ అప్పటికే మీ సారథ్యంలోనే చెరువులు తవ్వించడాలు, హాస్పిటల్ ఇటువంటివి కూడా కొంచెం కొంచెం జరిగాయి కదా. అవి బాల్య దశలోనే ప్రపోజల్స్ దాంట్లో నుంచి అధ్యయనమే ఒక 5 సంవత్సరాలు పట్టిందండి. అవునా? ఈ హిస్టరీ నుంచి దీన్ని ముందుకు తీసుకొచ్చి, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లీడర్షిప్ కూడా లేదు. మన దేశంలో ఉన్న దుర్దశ ఏంటంటే ఎక్స్పీరియన్స్ లీడర్షిప్ అంతా ఏదో ఒక టైంలో పక్కకు తప్పుకొనటం, మళ్ళీ కొత్త లీడర్షిప్ రావటం, కొత్త లీడర్షిప్ దాన్ని ముందుకు తీసుకుపోవటం, వాళ్ళ కొన్ని విషయాలు తెలవక ఈ కొన్ని గ్యాప్స్ వచ్చేసి సరైన టైంలో చేయలేక, సరైన నిర్ణయాలు తీసుకోలేక, మళ్ళీ దాన్ని ఎప్పుడో కొంత ముందుకు వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి ఆలోచించుకొని ఈ విధంగా చేయాల్సిందే అని చెప్పేసి మళ్ళీ నిర్ణయాలు తీసుకొని ఆ టైంలో ముందుకు పోవాలనుకుంటే మళ్ళీ ప్రాక్టికల్గా వచ్చే సమస్యలు ఇవన్నిటితోటి చాలా ఈ జనసేన సర్కారులు ఇన్ టైంలో తీసుకోలేక
పోయామండి. ఈ తర్వాత తీసుకున్న తర్వాత ఏం జరిగిందనంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అచ్చా. ఒకదానికి ఒకటే క్రాస్ కావటం. ఈ క్రాస్ తోటి చాలా సమస్యలు వచ్చేసి దీంట్లో పికప్ కావటానికి చాలా టైం పట్టిందండి. అన్న దీని కార్యక్రమంలో భాగంగా గవర్నమెంట్ వైపు నుంచి వ్యతిరేకత ఇలాగ ఖచ్చితంగా ఉంటుంది, పోలీసులు అడ్డుకోవడాలు ఇవన్నీ ఉంటాయి. ఈ దాడులు ప్రతి దాడుల్లో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటనలు చెప్పండి. అంటే మీరు త్రుట్లో తప్పించుకొని బయటకు వచ్చేది కానీ, లేదా మీ సారథ్యంలో జరిగిన దాడులు కానీ. ఇట్లా దాడులకు సంబంధించింది ఆ రోజు దాడులే లేవు కదండి. మేమున్నప్పుడు దాదాపు పోలీసులు ఒక పక్క ఉండేది, మేము ఒక పక్క ఉండేది. అవును. ఊర్లో ఇద్దరము వాళ్ళు ఉండేది, మేము ఉండేది. ఆ ప్రజలు వాళ్ళకు పెట్టేది, మాకు పెట్టేది. అయితే వాళ్ళ సమాచారం మాకు వచ్చేది కానీ మా సమాచారం వాళ్ళకు పోకపోయేది. దాంతో మాకు ఆ రోజు దాడులు పరిస్థితి వాళ్ళని ఏదో ఒకటి రిటైలేట్ చేయాల్సిన అవసరం కూడా మాకు లేకుంటుండే. ఆ రోజు అంతా పీస్ఫుల్ వాతావరణంలోనే పార్టీ బిల్డప్. మీ వైపు నుంచి లేకపోయినా వాళ్ళ వైపు నుంచి కూడా ఉంటాయి కదా అక్కడక్కడ. అక్కడ అటువంటి సమస్యలు కూడా వాళ్ళ వైపు నుంచి ఏం జరగలేదండి. అక్కడ 1, 2 అట్లా ఎప్పుడో ఒకసారి ఏదో సింగిల్గా సివిల్గా పోయినప్పుడు వాళ్ళ మీద దాడులు చేసేసి ఎన్కౌంటర్స్ జరిగినాయి ఉన్నాయి, కానీ అవంతా సివిల్గా జరిగినాయి. ఎప్పుడు ఆర్ముడ్గా జరిగి వాళ్ళు మేము మధ్యన ఫైరింగ్ జరిగి మీ ఇద్దరి మధ్య యుద్ధ వాతావరణం అంటే ఇప్పుడు మీకు లేదండి. ఇది 6 వరకు 5, 6 వరకు ఇటువంటి వాతావరణం ఎప్పుడు రాలేదు. లేదు. కానీ అప్పటికి తెలంగాణలో ఉంది. అక్కడక్కడ తెలంగాణలో ముందు నుంచి ఉందండి. తెలంగాణలో దాదాపు నీకు 90 నుంచి విపరీతంగా దాడులు పెరిగిపోయి ఆ రోజు మొత్తం తెలంగాణే కదండి ప్రపంచానికి ఫస్ట్ ఇక్కడ ఒక మావోయిస్ట్ యాక్టివిటీస్ జరుగుతుందనేది. ఈ తర్వాత కానీ దండకారణ్య పేరు వచ్చింది. అసలు ఫస్ట్ ప్రపంచ ప్రజలంతా చూస్తున్నది తెలంగాణ వైపు. ఆ రోజు పార్టీ కూడా కాన్సన్ట్రేషన్ చేసింది ముఖ్యంగా తెలంగాణ వైపు. అంటే ఇక్కడ ఉద్యమం జరుగుతుంది, ఒకవైపు పార్టీ ఉధృతంగా ఉంది, ఇక్కడ పార్టీ అప్పర్ హ్యాండ్ ఉంది. మీరు చెప్తున్న సంవత్సరాల్లో మీరు బస్తర్లో ఉన్నారు. ఎప్పుడైనా సొంత రాష్ట్రంకి వచ్చి సర్వీస్ చేద్దాం అనిపించలేదా? అలా పార్టీ సిస్టంలో సొంత రాష్ట్రంలో రావటం నా ఇష్టమైన ఏరియా అడగలేదా మీరు ఇప్పుడు? అలా ఉండదండి. మీరు అడగలేదా? పార్టీ నిర్ణయం పేరుకే వెళ్తారు, ఎప్పుడైనా రావాలనిపించలేదా? రావాలనిపించలేదు. దానికి కారణం ఏంటంటే పార్టీ మెథడు మనం పార్టీ మెథడ్స్కి అనుకూలంగా పోవాలి తప్ప మన పర్సనల్ ఇంట్రెస్ట్ అందులో ఉండదు కాబట్టి అట్లా ఆలోచించలేదు కూడా. అన్న మీరు 1980 నుంచి లోపటున్నారు, దాదాపు 2006 వరకు ఉన్నారు, అంటే 26 సంవత్సరాలు లోపట ఉన్నారు. ఎప్పుడైనా అమ్మా నాన్నని చూద్దామని అనిపించలేదా మీకు? చాలా గుర్తొచ్చేది. అప్పుడప్పుడు పర్సనల్గా చాలా ఫీల్ అయ్యే వాళ్ళము. కానీ పరిస్థితులు సహకరించినప్పుడు మనం ఇంకా వాళ్ళకి మెసేజ్ పంపించారు ఎప్పుడైనా మీ పలానా దగ్గర ఉన్నాను అని? మెసేజ్ పంపటం కూడా అక్కడి నుంచి సాధ్యం కాదు. ఆ రోజు ఈ రోజు ఉన్నట్టు మొబైల్స్ కానీ ఫోన్స్ కానీ ఏం లేవు. ముఖ్యంగా మేమున్న లోకల్ పరిస్థితులలో ఇంకా ఏటూ లేవు. మీరు బయట ప్రపంచంలో సంబంధాలు ఉండవు కదా? బయట ప్రపంచం వాళ్ళకే లేవు, మాకు ఎక్కడ ఉంటాయండి. ఇంకా వాళ్ళకన్నా లోపల ఉండే వాళ్ళం మేము. వాళ్ళు మామూలుగా ఊరిలో ఉండేవాళ్ళు, మేము ఇంకా లోపల ఉండేవాళ్ళం మేము. కాబట్టి వాళ్ళకి వెళ్ళినప్పుడు మాకు ఎక్కడ ఉంటాయండి బయట ప్రపంచంలో. అంటే 26 సంవత్సరాల్లో ఆదివాసుల అభివృద్ధి కోసం కృషి చేస్తారు. మీకు మనసుకు బాగా నచ్చిన సంఘటన ఉందా? అంటే ఒక గ్రామంలో దత్తత తీసుకొని కానీ, లేదా ఒక ఆదివాసీలో రాజకీయ పరిజ్ఞానం పెంపొందించడంలో కానీ, లేదా ఆదివాసుల అభివృద్ధి వైపు నడపడంలో కానీ. మాకు ఎప్పుడైతే క్రమంగా ఆదివాసుల విశ్వాసాన్ని చూరగొన్నామో వాళ్ళ మధ్య వస్తున్న సమస్యలను పరిష్కరించడం, అవి వ్యక్తిగత సమస్యలు, తాగుడు, కొట్లాడుకునటం, అక్కడ మర్డర్స్ ఎక్కువ ఉంటాయండి. ఆదివాసీ సిస్టంలో వెనుకబడ్డ ఏరియా కాబట్టి ఈ మర్డర్స్ మామూలు సింపుల్ విషయాలలో కూడా మర్డర్ జరుగుతూ ఉంటాయండి. అటువంటి పరిస్థితులలో ఈ మర్డర్ల గురించి దొంగతన అన్ని ప్రజలు వెనుకబడ్డ ప్రజలు కాబట్టి వాళ్ళకు అన్ని అవలక్షణాలు ఉన్నాయండి. అంటే దొంగతనము, మెయిన్గా తాగుడు, ఇటువంటి కొన్ని చాలా విషయాలు కొంత అధికంగానే ఉన్నాయి. కాబట్టి వీటిని బంద్ పెట్టించి ప్రజల్ని ఈ విషయాల నుంచి బయటికి తీసుకురావటం,
ఎప్పుడైతే మేము ప్రయత్నం చేసినామో వాళ్ళ లోపల విశ్వాసం వస్తూ వాళ్ళ సమస్యలు మా ముందుకు తీసుకురావటం, భూమి సమస్యలు కూడా మా ముందుకు రావటం, ఈ భూములు వాళ్ళ భూముల్లోకి పోయి సరిహద్దు గ్రామాలల్లో ఈ సరిహద్దులలోకి పోయి భూములు చూసి సర్వే చేసి ఆ భూములు పంపకాలు చేయటం అనేది చాలా గొప్ప విషయం అండి సార్. వాళ్ళు కొన్ని గ్రామాలు వాళ్ళకున్న గొడవలలో కొన్ని గ్రామాల పక్క వహిస్తూ ఉంటాయి, వాళ్ళకు లింక్స్ ఎక్కువ ఉన్న గ్రామాల పట్ల. వాటిని సరైన పద్ధతులలో పరిశీలించి ఆ భూముల్ని న్యాయంగా చెందాల్సిన వాళ్ళకు చెందించటము, ఆ విధంగా తీర్పులు చేయటం అనేది చాలా కష్టమైన విషయం. దాని హిస్టరీ తెలుసుకొని హోంవర్క్ చేసి ఎక్కువ టైం కేటాయించి ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించడం కోసం ప్రజల్లో విషయాలను సేకరిస్తూ ఆ పనులు చేయటం అనేది మాకు చాలా ఆనందంగా అనిపించేది సార్. కొంతైనా మేము ప్రజల కోసం ఈ ఈ పేద ప్రజల కోసం పనిచేయటం అనేది మేము దాదాపు మా తల్లిదండ్రులలాగా పరిస్థితుల్లోగానే అర్థం చేసుకొని, మా వాళ్ళలాగానే అర్థం చేసుకొని వాళ్ళ సమస్యలు తీరుస్తూ వాళ్ళ లోపల పనిచేసే వాళ్ళం సార్. అంటే మీకు ఎప్పుడైనా అమ్మా నాన్న గుర్తుకొస్తే వాళ్ళ లోపలనే మేము చూసుకునే వాళ్ళం. అక్కా చెల్లెళ్ళు కూడా గుర్తు వచ్చినట్టుంటే వాళ్ళని మేము ఆదరించేవాళ్ళం. ఆ విధంగా వాళ్ళని ఆదరించడంతో మాకు లేని కొరత వాళ్ళు కూడా దాదాపు ఆ విధంగా వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి మాకు ఆప్యాయతలు అందించేవాళ్ళు సార్. అన్న మీరు ఇంత కష్టపడ్డారు కదా, మరి 26 సంవత్సరాల్లో ఆదివాసీలు ఎందుకు ఇంకా ముందుకు రావట్లేదంటే అభివృద్ధి వైపు? ఇంకా ఇప్పటికీ అదే బాటలో ఉన్నారు. ఇక్కడ ఈ ప్రశ్న చాలా మంచి ప్రశ్న అండి సార్. మేము కూడా ఇదే ప్రశ్న ముఖ్యంగా ఆధారపడి పనిచేస్తారు. ఆదివాసులు అభివృద్ధి చెందాలనంటే వాళ్ళకు సంబంధించిన ఆర్థిక పరిస్థితులే కదండి అభివృద్ధి. ఆర్థిక పరిస్థితులు అక్కడ ఉన్న గవర్నమెంట్లు పట్టించుకోవటం లేదు. ముఖ్యమైన సమస్య ఇరిగేషన్ సమస్య. నీ వ్యవసాయం డెవలప్ లేకుండా నీకు ఏ అభివృద్ధి లేదండి కదా, ఏ అభివృద్ధి లేదు కదా సార్. అందుగురించి వ్యవసాయం చాలా మీద ఆధారపడే వ్యవసాయం. ఒక్క పంట వర్షాకాలం మాత్రమే వస్తుంది, అది కూడా అరకొర పంట. అది ల్యాండ్స్ సమతలం చేయబడలేదు, నీటి సౌకర్యాలు లేవు, పాత వ్యవసాయ విత్తనాలు కూడా పాత విత్తనాలు, తర్వాత నాగన్లు పాతాయి, పశువులకు కూడా అరకొర పశువులు అందరికీ లేవు. ఇటువంటి వ్యవసాయం సంబంధించిన ముఖ్యమైన సమస్యలు చాలా ఉన్నాయండి. మెయిన్ గవర్నమెంట్ చేయాల్సిన ఏదైతే కల్పించాల్సిన అవసరం ఉంటుందో ఇరిగేషన్ ఫెసిలిటీ వాళ్ళకి అది లేదండి. కాబట్టి నువ్వు బయట నుంచి ఏ సౌకర్యాలు చేసినా అది వాళ్ళ వ్యవసాయం డెవలప్ కానంత వరకు అభివృద్ధి అనేది అది వచ్చే అభివృద్ధి అరకొరగా హెల్ప్ జరిగేది. కరెక్టే. ఆదివాసుల అభివృద్ధి కోసం ప్రభుత్వంలో ఉన్న చాలామంది అధికారులు అడవిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నా, అంటే ప్రభుత్వ పథకాలు గ్రామీణ ప్రాంతానికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నా, అక్కడున్న మావోయిస్టులు అడ్డుకుంటారు కాబట్టి మేము వెళ్ళలేకపోతున్నాను వాళ్ళు అంటారు. మరి మీరేమంటారు? మావోయిస్టులు అది అడ్డుకునేది కొన్ని విషయాలను అడ్డుకుంటున్నారు, అది కరెక్ట్. కానీ గవర్నమెంట్ ముఖ్యంగా రోడ్డు వేస్తున్నప్పుడు ఎక్కడ పడితే ఛత్తీస్గఢ్ రోడ్లు తప్పేస్తుంటారు, రోడ్లు వేసిన కాంట్రాక్టులు బెదిరించడం కాదండి. హాస్పిటల్ పెట్టడానికి అక్కడ ఏ మావోయిస్టులు అడ్డుకుంటున్నారు? హాస్పిటల్ పెట్టడానికైనా ముందు రోడ్డు సౌకర్యం ఉండాలి. రోడ్డు సౌకర్యం ఉన్న గ్రామాల్లోనే హాస్పిటల్స్ కూడా లేవు కదండి. రోడ్డు సౌకర్యం పెట్టినా డాక్టర్ రావాలంటే డాక్టర్లను బెదిరిస్తారు కాబట్టి వెళ్ళలేకపోతున్నాం అంటున్నారు కదా. అది కరెక్ట్ కాదండి. జగదల్పూర్ చుట్టుపక్కల ఏ మావోయిస్టులు ఉన్నారండి? రాయపూర్ చుట్టుపక్కల ఏ మావోయిస్టులు ఉన్నారండి? ఛత్తీస్గఢ్ మొత్తం 33 జిల్లాల ఏ మావోయిస్టులు ఉన్నారండి? అటువంటి గ్రామాల్లో మీలాంటి మీడియా వాళ్ళు పోయి ముందుకు తీసుకొస్తే కనీసం ఆ విధంగా ప్రజలకు మీరు సహాయపడ్డ వాళ్ళు అవుతారు. అటువంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి. దాదాపు 1980 నుంచి అక్కడ ఉన్నారు కదా. ఒకప్పుడు మధ్యప్రదేశ్ ఉన్నప్పుడు అభివృద్ధి బాగుందా, లేదా మధ్యప్రదేశ్ విడిపోయిన తర్వాత అభివృద్ధి ఏమైనా జరిగింది అనుకోవచ్చు? మధ్యప్రదేశ్ విడిపోయిన తర్వాత మనకు కొంత స్పష్టంగా కనిపిస్తుంది. దానికి మెయిన్గా అంటే ఈ 23 సంవత్సరాల వయసులో ఛత్తీస్గఢ్ ఏజ్లో ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిర్రండి. ప్రజలకు సంబంధించిన ఆర్థిక పరిస్థితులు మాత్రం ఈరోజు మేము తెలంగాణకి ఇక్కడ వచ్చి చూసినాం.
ఇక్కడ ఈరోజు తెలంగాణలో మేము చూస్తున్నాం. తెలంగాణ ఏర్పడి 14 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 11 సంవత్సరాలు అవుతుంది. ఎన్నైతుందండి? 11 సంవత్సరాలలో మరి దాని అభివృద్ధికి చాలా తేడా ఉందండి. అవును. ఈరోజు దీని అభివృద్ధి చూస్తే డబల్ ర్యాపిడ్ డెవలప్మెంట్ కనిపిస్తుంది. మరి 23 సంవత్సరాలు డబల్ ఏజ్ అయింది. డబల్ ఏజ్లో అంత ప్రధాన కారణం ఏంటో రాజకీయాల్లో అవగాహన లేకపోవడం, లేదా ప్రభుత్వ అధికారులు చిత్తశుద్ధి లేకపోవడం, లేదా అవినీతి పరులు ఉండడం అని అంటారా? అక్కడ గవర్నమెంట్కి సంబంధించిన ముఖ్యమైన అది గవర్నమెంట్ లోపమండి. గవర్నమెంట్ పాలసీలు తీసుకునే పాలసీలు వాటిని అమలు చేసే పద్ధతులలో చాలా లోపభూయిష్టం ఉంది. కాబట్టి అవి కిందికి నిర్ణయాలు పాలసీలు అంటే పథకాలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి. కానీ కిందికి వచ్చి అమలు జరిగేంత వరకు అవి ఎంత అంటే గ్యారంటీ లేదు. ఆ విధంగానే మొత్తం బడ్జెట్ అంతా ఆ మీదనే పలారం లాగా పంచుకొని దాన్ని అనుభవించే పరిస్థితి ఉంటుంది. కానీ కింద ప్రజల పరిస్థితి ఎక్కడేసిన గొంగడి అక్కడే అండి. ఓకే. కానీ ప్రభుత్వ పథకాలు కిందకి రాలేదు కాబట్టి ఆదివాసులు ఇంకా అనగాన వర్గాలకు ఉండిపోతున్నారు అనేది మీరు అంటున్నారు. కానీ ఆదివాసులకి ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది, ఇంకొక సమస్య ఎదురవుతుంది, దళారుల సమస్య. సంవత్సరానికి ఒక పంట పండినా వాళ్ళకి ప్రకృతి ఉంది కాబట్టి అడవి ఉత్పత్తులు చాలా ఉంటాయి. నాకు తెలిసి జగదల్పూర్ బస్తర్ ఏరియాలో పనసపండు, అరటిపండు, పసుపు, చింతపండు ఇటువంటి పంట చాలా విపరీతంగా పండుతుంది. అక్కడ దళారీ వ్యవస్థని అడ్డుకోవడానికి, దళారీ వ్యవస్థను రూపుమాపడానికి మరి మీలాంటి వాళ్ళు కృషి చేయలేపారు అక్కడ దళారీ వ్యవస్థ అనంటే ముఖ్యంగా ఈ వ్యాపారులే అండి. అవును, వాళ్ళే వ్యాపారులే. సంతలల్లో వాళ్ళ జీవితం, దైనందిన జీవితం అంతా సంతల మీద ఆధారపడి ఉంటుంది. ఈ సంతలలో వ్యాపారులతోటి ఇటు ప్రజలతోటి రెండు వైపులా మీటింగ్ చేసి కొన్ని రేట్లు నిర్ణయించి ఆ విధంగా న్యాయం చేకూర్చే అనేక కార్యక్రమాలు తీసుకున్నారు, అమలు కూడా చేశారు. కానీ ఇవంతా మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది కదండి. రోజు ఆధారపడి అది హెచ్చు తగ్గులు మార్కెట్ వస్తున్న అప్ అండ్ డౌన్స్ తోటి రోజు మీటింగులు చేసి న్యాయం చేకూర్చడం అనేది అప్ అండ్ డౌన్ అనేది సప్లై డిమాండ్ పక్కన పెడతాం. కానీ అడవిలో ఉత్పత్తులు ఉన్నాయి, అంత కష్టపడి కొండ మీద నుంచి తీసుకొచ్చి సంతలోకి తీసుకొస్తే చాలా తక్కువ రేటుకి కొనేస్తుంటాడు. ఆ దళారులు కూడా వాళ్ళకి నేను చూసినప్పుడు రూపాయికి 10 రూపాయలకి తేడా తెలియని ఆదివాసులు వాళ్ళని మోసం చేసుకుంటుంటారు. వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన మీరంటే పార్టీ, కానీ దళాలతో కుమ్మక్కి దళారు దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తూ వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుంటారు. లంచాలంటే పార్టీకి ముడుపులు, పార్టీకి దీన్ని తీసుకుంటున్నారు. కాబట్టి దళారు వ్యవస్థ ఇంకా అక్కడ పటిష్టంగా ఉందంటే పోలీసులు అంటుంటారు. మీరేమంటారు? అది తప్పండి. పార్టీ ఫండ్ కోసం వీళ్ళ దగ్గర పార్టీ ఫండ్స్ అంటూ ఏముండయి. వీళ్ళు ప్రజలతోటి ఎక్దం కింది స్థాయిలో కలిసి ఉన్న వాళ్ళు కాబట్టి ఇటువంటి వాళ్ళ దగ్గర పార్టీ ఫండ్స్ తోటి రాజీ కానీ ఏముండదు. దీనికి సంబంధించి ఎన్నో వాళ్ళు అటవీ ఉత్పత్తులు తీసుకొచ్చి అమ్మేటప్పుడు అటువంటి మీటింగులు జరిగి రేట్లు కరెక్ట్ నిర్ణయం చేసి వాళ్ళు దళారులో అవకతవకలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నిలదీసి వాళ్ళని కొన్నిసార్లు శిక్షించి కూడా అవసరమైన పెనాల్టీలు వేసి కూడా వాళ్ళని అటువంటి శిక్షించే కార్యక్రమం చెప్పగలరా? ముఖ్యంగా ఆ మీటింగ్లలో పంచాయతీలలో చేసి వాళ్ళు హెచ్చరికలు చేసి వాళ్ళకు బాగా అవకతవకలు సరిదిద్దుకున్నప్పుడు వాళ్ళ మీద వాళ్ళ సామాన్లు కూడా తీసుకొని జప్తులు చేసుకొని సరిదిద్దడం కూడా జరిగిందండి. అవి ఎక్కడెక్కడ లోకల్ జరిగిపోతూనే ఉంటాయండి. మీరు దక్షిణ బస్తర్లో 26 సంవత్సరాలు ఉన్నారు కదా, ఏ కేడర్ వరకు ఉన్నారండి? మేము ముందు దళ సభ్యునిగానే చేరి ఆ తర్వాత ఈ మొత్తం టైంలో స్టేట్ కమిటీలో వరకు వచ్చామండి. స్టేట్ కమిటీకి వచ్చారు. స్టేట్ కమిటీకి వచ్చేసరికి మీరు వెళ్ళేసరికి దళ సభ్యుడి నుంచి స్టేట్ కమిటీ మధ్య చాలా మార్పులు చేర్పులు జరుగుతాయి. అప్పుడు ఎవరెవరు ఉండేవారండి మీకు? మీరు ఎవరికి రిపోర్ట్ చేసేవారు? మాకు అప్పుడు లీడర్షిప్ కింది స్థాయి నుంచి మీది స్థాయి వరకు ఉండేది కదండి. ఆ లీడర్షిప్ ఫస్ట్ లీడర్షిప్ అంటే వీరన్న గారు ఉన్నారు. వీరన్న ఒక దళ కమాండర్గా ఉండే. ఆ తర్వాత వీరన్న మీద స్టేట్ కమిటీ, డివిజనల్ కమిటీ కూడా చాలామంది ఉన్నారు. అతను ఆ తర్వాత సరెండర్ అయ్యి వివిధ పద్ధతులలో వాళ్ళ
పర్సనల్ లైఫ్లో సెటిల్ అయిపోయారు. కానీ అన్ని స్థాయిలో లీడర్షిప్ ఉంది ఆ రోజు. అంటే మీరు వచ్చేసరికి ఎవరున్నారు? మేము వచ్చేసరికి స్టేట్ లెవెల్ అని అంటే శివాజీ, మురళి ఆయన గారే ఉన్నారు. అచ్చా, శివాజీ అలియాస్ మురళి. అలియాస్ మురళి ఆయనే ఆ రోజు స్టేట్ కమిటీగా లీడ్ చేసేవాడు. మావోయిస్టు పార్టీకి ఆయుధాలు అప్పట్లో అంటే పోలీస్ స్టేషన్లో దాడులు చేసి సంపాదించారు ఒకప్పుడు. తర్వాత ఆయుధాలు పక్క దేశాల నుంచి వస్తున్నాయని ఒక ఆరోపణ ఉంది, వాస్తవం అంటారు అది? ఆయుధాలు సొంతంగా తయారు చేసుకోవటమే ఉన్నది సార్. అసలు ఏ ఆయుధాలు లేకుండానే అక్కడికి వెళ్ళారు కదా. ఆయుధాలు అంటూ ఏమీ లేవు. ఏవో మామూలుగా ఈ ప్రజలు వాడే ఆయుధాలతోటి అక్కడ తిరుగుతూ క్రమంగా ఆయుధాలు సొంతంగా ప్రొడక్షన్ చేసుకుంటూ ఆ పరిస్థితుల్లో డెవలప్ అయ్యారు. ఆ తర్వాత కానీ కొన్ని సోఫిస్టికేటెడ్ వెపన్స్ రావడం అనేది జరిగింది. ఫస్ట్ స్టేజ్లో ఏ ఆయుధాలు లేవు. ఆ నాటు ఆయుధాలతోటే వాళ్ళు క్రమంగా అక్కడికి వెళ్ళి పనిచేస్తూ వచ్చారు. అది సఫిస్టికేటెడ్ వెపన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? సోఫిస్టికేటెడ్ వెపన్స్ బయట ఈ పార్టీకి అర్థమవుతున్న కొద్దీ, పార్టీకి అవసరాలు పెరుగుతున్న కొద్దీ అటువంటి కొన్ని అవకాశాలు కల్పించుకోవాల్సిన అవసరం ముందుకు వచ్చింది. అవి బయట పార్టీ కమిటీలు వాటిని ప్రయత్నం చేసి కొంతమేరకు సక్సెస్ అయినాయి. ఫస్ట్ స్టేజ్లో సక్సెస్ అయ్యి తర్వాత స్టేజ్లో పూర్తిగా దెబ్బతిని విఫలమైపోయి అటువంటి పనులు దూరంగా ఉంటూ సొంత ప్రొడక్షన్గానే డెవలప్ అయ్యి మీరు అడవిలో వెళ్ళేసరికి గ్రామీణ ప్రాంతంలో అవ్వచ్చు, లేదా పట్టణ ప్రాంతంలో అవ్వచ్చు, లేదా అడవిలో కానీ ప్రజల సహకారం ఎక్కువగా ఉండేది. దాంతో ఇక పార్టీకి పోలీసులు అనే భయం లేకుండా ఉండేవారు. కానీ క్రమేపీ ప్రజలు పార్టీకి దూరం అవడానికి కారణం ఏమనుకోవచ్చు? క్రమేపీ పార్టీకి ప్రజలు దూరం కాలేదండి. కొంతమంది ప్రజలలో ఉన్న కొన్ని సెక్షన్స్ దూరమైనవి, అది అనుకోవచ్చు. కానీ అంటే కుల సంఘాల్లో పెట్టడం వల్ల అంటారా? కాదు, వాళ్ళు అందులో కూడా ఆదివాసులలో కూడా కొన్ని అందరూ ఒకే తిరిగి లేరు కదండి. అందరూ దాంట్లో కూడా కొన్ని తక్కువ స్థాయిలైనా కూడా కొన్ని హెచ్చు తగ్గు వర్గాలు లాంటి ప్రిమిటివ్ స్టేజ్లో ఉన్నాయి. కొంతమందికి గొడ్లు ఉండి వ్యవసాయం చేసుకునే మనుషులు ఉండి ఆర్థికంగా కొంత బలపడి ఉన్నోళ్ళు ఉన్నారు కొంతమేరకు. కొంతమంది ఆ పరిస్థితులు కూడా లేని వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళ మీద ఎప్పుడైతే ప్రజలు వాళ్ళ మీద రిపోర్ట్ చేయటం, వాళ్ళకి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవటం, వాళ్ళని ప్రజల్లో నిలబెట్టి చర్చించటం, ఇవన్నీ చేయటం ద్వారా వాళ్ళకు అటువంటి వాళ్ళు పార్టీకి వ్యతిరేకంగా అయ్యి ఆ తర్వాత కొద్దిగా సెక్షన్స్ కూడా పెరిగి కొంతమంది రెచ్చగొట్టడం ద్వారా అటువంటి సెక్షన్స్ వ్యతిరేకమైనవి. కానీ మనం చరిత్ర చూస్తుంటే మీ వరకు తీసుకుంటే చదువుకోవాలని వచ్చారు, ఇంటర్మీడియట్ చదివారు. అంటే ఇంటర్మీడియట్ అప్పుడు డిగ్రీతో సమానం, అంత బాగా క్వాలిఫికేషన్ ఉండేది, క్వాలిటీ ఉండేది. మీలాంటి వాళ్ళు చదవడం ఆర్థిక ఇబ్బందులతో పాటు ప్రజలకు ఏదో చేయాలి, పీపుల్స్ కోసం పనిచేయాలి అని ఒక మంచి ఉద్దేశంతో వెళ్ళిన సెక్టర్. అంటే ఒక ఇంటర్మీడియట్ కాదు, ఇంజనీరింగ్, డాక్టర్స్ చదివిన కూడా పార్టీలోకి వచ్చారు. కానీ క్రమేపీ చదువుకున్న వాళ్ళ సంఖ్య తగ్గిపోతూ నిరక్షరాస్యులు లాంటి వాళ్ళు, లేదా ఇంకొక వేరే యాటిట్యూడ్ ఉన్న వాళ్ళందరూ రావడానికి ఏమనుకోవచ్చు? ఈరోజు పార్టీ ఎదుర్కొంటున్న సమస్య సార్ అది. ఈరోజు ఆ విధంగా ఒకప్పుడు ఉన్న పరిస్థితులు ఈరోజు దేశంలో లేవు. తర్వాత పార్టీకి కూడా ఆ రోజు లీగల్గా పనిచేసే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఏ స్టేట్లో కానీ లీగల్గా పనిచేసే పరిస్థితులు లేవు. అంటే అప్పుడులో పార్టీలోకి ఎవరు తీసుకోవాలనుకున్నా వాళ్ళ వ్యక్తిగత విషయాలు, వాళ్ళ చదువు అన్నీ తెలుసుకున్న తర్వాత పార్టీలో తీసుకున్నారు. దాంతో ఒక మంచి క్రీమ్ టీం వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పార్టీ నిర్ణయం కూడా ఎవరు వస్తే వాళ్ళని ఆహ్వానిస్తున్నట్లుగా కనిపిస్తుందండి. అంటే ఒక రాజకీయ పార్టీలాగా తయారవుతుందేమో అనిపిస్తుంది. అట్లేం లేదు కదా, లేదండి సార్. పార్టీ పనిచేసే ఏరియాలో ఆచితూచి తీసుకుంటున్నారు. అయితే ఈరోజు పార్టీ పనిచేసే ప్రాంతాలు చాలా పరిమితంగా అయిపోయాయి కాబట్టి ఈరోజు ఆ విధంగా మనకు కనిపించదు పరిస్థితులు. ఈరోజు ఆ రోజు ఎక్కడ చూసినా పార్టీ కనిపించింది. ఈరోజు చాలా పరిమితం అయిపోయింది పరిస్థితుల వల్ల. కాబట్టి ఈరోజు అంత రిక్రూట్ కూడా మనం ఊహించలేము. అట్లా మళ్ళీ ఆ రోజున్న ఎడ్యుకేషన్ సెక్షన్ నుంచి వచ్చినట్టు, ఇండస్ట్రియల్ సెక్షన్ నుంచి వచ్చినట్టు ఈరోజు ఆ పరిస్థితులే లేవు. ఆ ఏ ఏరియాలో అయితే పనిచేస్తుండ్రో ఆ ఏరియాలో వాళ్ళు ఆచితూచే తీసుకుంటున్నారు. అంటే దానికి ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తాయి. ఒకటి ప్రభుత్వం డెవలప్మెంట్, గ్రామీణ ప్రాంతం వరకు కనిపించడం, నిరుద్యోగులు ఉద్యోగాలు రావడం, యువకులందరూ కూడా ఈ టెక్నాలజీ వైపు వెళ్ళడం ఒక కారణం అయితే,
రెండు పార్టీ తీసుకుని కొన్ని నిర్ణయాలు కూడా ప్రజలకు దూరం అవుతుంది అనిపిస్తుంది. రెండిట్లో మీరు దేనికి మీరు ఏకీపిస్తారు? ప్రధానంగా ఈ రెండు ఎంత ఉన్నా అది వేరు విషయాలండి. రెండు ప్రధానంగా నిర్బంధం సమస్య, ఇదే మెయిన్ సమస్య. బ్యాండ్ ఆర్గనైజేషన్ కాబట్టి దీంట్లో ఉన్న అనేక సమస్యలు ఉన్నాయి. ఈ బ్యాండ్ ఆర్గనైజేషన్ కాబట్టి పనిచేయటంలో సమస్య, తర్వాత జరుగుతున్న నష్టాలు, ఇవి మెయిన్ సమస్య అండి. అంటే ఇది ఆ రెండు సమస్యలు, మీరు చెప్తున్న రెండు సమస్యలు, ఈ సమస్యలు మనం అధిగమించినట్టుంటే ఆ సమస్యలు పెద్ద సమస్యలు కావు. కానీ దీర్ఘకాల సాయుధ పోరాటం ద్వారా సాధించాలన్నది పార్టీ నిర్ణయం. ఇప్పుడు ఇవాళ కాదు, ఇప్పుడు ఏదో రూపంలో వస్తుంది. తడిచిపోయిన మట్టిలోంచి ఒక మొక్క ఏ విధంగా వస్తుందో అక్కడ కూడా వస్తుంది పార్టీ. అంత సహనం ఉన్న నాయకత్వం ఒకప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు అటువంటి నాయకత్వం లేకపోవడం కూడా ఒక కారణంగా భావించవచ్చా? సహనం అనేది లేకపోతుందండి. సహనం సమస్య లేదండి, దానికి సంబంధించిన మానవ వనరుల సమస్య. మానవ వనరులు ఆ విధంగా రిసోర్సెస్ లేకపోవటం పార్టీ ఎదుర్కొంటున్న సమస్య. అచ్చా. అంతేగాని పార్టీ అనేది ఎప్పుడు ప్రజల గుండెల్లో ఉంటుంది. ప్రజల గుండెల్లో ఉంటుంది అనేది కాకుండా పార్టీ సహనంతోనే పనిచేస్తున్నది. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా లైన్ మార్చకుండా ఉంటే అది మీకు బెనిఫిట్ ఏమొస్తుంది? మారుతున్న పరిస్థితులకు నాగరికత మారుతుంది, యువకులు మారుతున్నారు, వాళ్ళ ఇంకా ఆలోచనలు మారుతున్నాయి. మనం ఇంకా ఎప్పుడో కాలం చేయాలన్న లైన్ పెట్టుకుంటే కష్టం కదా. అది ఆ పార్టీ లైనే అదండి, ఆ పార్టీ లైనే అది కాబట్టి దాంట్లో నుంచి వాళ్ళు డివియేట్ కారు. అట్లా డివియేట్ అయ్యి ఈ సమస్యలు ఎన్నో ఎదుర్కొన్నప్పుడు మనము దానికి రాజకీయ పార్టీకి సంబంధం లేదంటారు. ఆ లైను, ఆ పార్టీకి సంబంధించిన లైను అది ఆ విధంగానే నడుస్తుంది. దాంట్లో ఎన్ని సమస్యలు వచ్చినా వాళ్ళు అదే పద్ధతిలో నడుస్తారు. ఇంకేదైనా డివియేట్ అయినట్టుంటే అది మళ్ళీ దీనికి ఆల్టర్నేటివ్గా చేయటం. అంటే ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు మన లైన్ మార్చాల్సిన అవసరం ఉంటుంది కదా. ప్రజలు ఆ లైన్లోనే, ఆ పార్టీకి సంబంధించిన లైను అది ఆ విధంగానే ఉంటుంది, అది ఆ విధంగానే ముందుకు పోతుంది అనేది అనిపిస్తుంది. కానీ దాంట్లో మనం వేరే ఆలోచించలేము. ఎందుకంటే ఈ ఇండియన్ హిస్టరీలో మనం చూసుకున్నట్టుంటే ఇటువంటి లైన్లు ఎన్నో వచ్చినాయి, ఎన్నో పోయినాయి. తర్వాత వాళ్ళు వీటి నుంచి అనుభవం తీసుకొని ఆ లైన్కు స్టిక్ అనేవి వాళ్ళు నడుస్తున్నారు. ఓకే, మీరు దాదాపు 26 సంవత్సరాలు లోపటున్నారు. ఇటు అమ్మా నాన్నల్ని అనురాగాన్ని దూరం చేసుకొని కుటుంబాలని త్యాగం చేస్తూ అంత జీవితం గడుపుతున్న మీకు పార్టీ అంటే మీకు ఒక అభిమానం, పీపుల్స్ కోసం పనిచేస్తున్న మీకు ఎప్పుడైనా మనసుకు తగిలిన బాధ కలిగిన సంఘటన జరిగిందా? బాధలు ఎన్నోసార్లు కలిగినాయి సార్. ఒక్కటే చెప్పగలరా? అంటే మీరు తల్లిదండ్రులు వాళ్ళు కాదు, నాకు ప్రజలే అనుకొని వెళ్ళారు మీరు. కానీ మనిషికి ఒక మనసు ఉంటుంది, ఆ మనసుకు ఒక చిన్న ఎప్పుడో ఒక రోజు బాధ పెట్టిన సంఘటన ఇంటి అంటే కుటుంబం వైపు నుంచి కానీ పార్టీ వైపు నుంచి కానీ? కొన్నిసార్లు పార్టీలో సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఇటువంటి ఎక్కువ మనకు ముందుకు వస్తూ ఉంటాయి. ఒకవైపు నుంచి మనం తప్పుల్ని గుర్తించటం కాకుండా తప్పుల్ని డిఫెన్స్ చేస్తూ మాట్లాడటం, అందరి విమర్శలు సవాళ్ళని ఎదుర్కొంటూ ఈ నిలబడటం అనేది ఒక ముఖ్యమైన సమస్య అండి. ఎప్పుడైతే మనకు ఎదురవుతూ ఉంటాయో మన సెన్సిటివ్ మైండ్కు ఇవి చాలా ఒక దెబ్బలాగా గురి అవుతాయి. అటువంటప్పుడు మన కుటుంబాలు ఇవన్నీ కూడా గుర్తొస్తాయి. అక్కడ మనం ఎంత మంచిగా ఉండేవాళ్ళము, ఇక్కడికి వచ్చి ఇవన్నీ ఎదుర్కొంటున్నాము, అనవసరంగా మనం బదనాం అవుతున్నాము, మనం ఏ తప్పు చేయలేదు అయినా కొన్ని అనుభవించాల్సి వస్తుంది అనే దానికి అట్లా ఎన్నోసార్లు మానసిక వేదనకు గురి అయిన పరిస్థితులు కల్పిస్తుంటాయి. అట్లా నేను ఎన్నోసార్లు మానసిక ఒత్తిడికి చాలా గురయ్యాను. మీరు అటువంటి ఒత్తిడి గురైనప్పుడు మీరు ఇందాక చెప్తున్నట్లుగా ఎందుకు వచ్చామరా వీళ్ళ కోసం వచ్చాం, ఎంత కష్టపడుతున్నాం అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు మీకు ఓదార్చే వ్యక్తులు ఎవరు ఉండేవారు అక్కడ? ఓదార్చే వ్యక్తులు అంటే అది వాళ్ళకు అర్థమైతే మనం అర్థం చేయించాం కదా, మేము ఇట్లా బాధపడుతున్నాం అనేది అర్థమైనప్పుడు అర్థం చేయించే వ్యక్తులు తప్పక ఉంటారు. కానీ మనం ఆ విధంగా మిగతా వాళ్ళకి అర్థం అయ్యే పరిస్థితుల్లో ఉండం కాబట్టి మనసు లోపలనే మనము
మదన పడుతూ మళ్ళీ క్రమంగా రొటీన్ ప్రోగ్రాంలోకి వచ్చి దాన్ని మర్చిపోతూ మళ్ళీ ఎదురైనప్పుడు మళ్ళీ షాక్ గురవుతూ మళ్ళీ అడ్జస్ట్ అవుతూ ఇట్లా ఈ క్రమం లోపల అక్కడ గట్టిపడటం అనేది జరుగుతుంటుంది సార్. మీరు 2006 వరకు ఉన్నారు. 2004లో పీపుల్స్ వార్ అనేది మావోయిస్ట్ పార్టీగా అవతరించింది. మావోయిస్టు అనేది అక్కడి నుంచి తీసుకురాకుండా మన దగ్గర ఉన్న నాయకుల పేరు పెట్టకుండా పార్టీ మావోయిస్టుగా మారడానికి మీకు వ్యతిరేకత ఉందా? అది పార్టీ సెంట్రల్ కమిటీ నిర్ణయం కదా సార్. సెంట్రల్ కమిటీ నిర్ణయం కాబట్టి మేము కింది కమిటీలు దాన్ని ఏమి చేయలేవు. కాకపోతే అభిప్రాయాలు చెప్పవచ్చు. మీ అభిప్రాయం ఏంటండి దాని మీద? ఎందుకంటే మన దగ్గర ఆదివాసులు చాలామంది నాయకులు ఉన్నారు. అల్లూరు సీతారామ్స్ ఉన్నారు, కొమరం భీమ్ లాంటి నాయకులు ఉన్నారు, లేదంటే ఆదివాసులు జర్సా ముండా ఉన్నారు. ఇక అది సెంట్రల్ కమిటీ మొత్తం వాళ్ళ హిస్టరీ వాళ్ళు తీసుకున్నారు. కానీ మీ వ్యక్తిగతంగా మా వ్యక్తిగతంగా మాకేమంటూ అభిప్రాయం లేదండి. పార్టీ పేరు సంబంధించి పార్టీ తీసుకున్న డిసిజన్ కాబట్టి ఆ రోజు మేము పార్టీలో ఉన్నాం. ఈ రోజు అయితే మేము ఆ సమస్య లేదు. ఆ రోజు పార్టీలో తీసుకున్న డిసిజన్ కాబట్టి. మీకు ఎప్పుడు తెలిసిందండి నిర్ణయం? మేము తర్వాత వాళ్ళు మీటింగ్ అయిపోయి బయట పబ్లిక్లోకి వచ్చినప్పుడే కానీ మావోయిస్ట్ పార్టీ ఏర్పడింది అనేది పబ్లిక్ స్టేట్మెంట్ వచ్చింది. మేము రేడియో ద్వారా. మీకు ఇక్కడ నుంచి రావడానికి సమయం ఎంత పడుతుంటుందండి? అంటే రేడియో కాకుండా పేపర్లు రావాలంటే? పేపర్లు అంటూ అక్కడ సాధ్యం కాదు. కమ్యూనికేషన్స్ అంటే అక్కడ రేడియోస్, రేడియో న్యూస్ అవే మెయిన్ కమ్యూనికేషన్. ప్రతి మనిషికి ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఏదో ఒక వినోదం కావాల్సి వస్తుంది. మరి మీకు వినోదం అనేది ఏముంటుంది అక్కడ? అక్కడ వినోదం అంటూ అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్, ఆదివాసులతో పెట్టుకునే కల్చరల్ ప్రోగ్రామ్స్, పార్టీ కల్చరల్ ప్రోగ్రామ్స్, ఇవే కల్చరల్ ప్రోగ్రామ్స్, అవే వినోదం. 26 సంవత్సరాల లోపల ఉన్నప్పుడు మరి పోలీసులు మీ మీద ఎందుకు ఎక్కువగా ఫోకస్ చేశారు? మీరు ఎలాంటి దాడులు చేయకపోయినా సరే పార్టీలో పనిచేసాం కాబట్టి ఆల్రెడీ టార్గెట్ అవుతాం కదండి. అది సాధ్యం. ఎప్పుడు మీ మీద కేసులు నమోదయ్యండి? మేము అరెస్ట్ అయిన తర్వాత ఎప్పుడు జరిగిన ఘటనలన్నీ కూడా మేము అరెస్ట్ అయిన తర్వాత పెట్టిండ్రు. అంటే మీరు ఎందుకు అరెస్ట్ అవ్వాల్సి వచ్చింది? అంత ఈజీగా దొరకరా మీరు? ఈజీగా ఏం కాదు. అక్కడ మేము ఒక కొత్త ప్రాంతంలోకి విషయాలను తెలుసుకుందామని వెళ్ళాము. అక్కడ రాయ్పూర్ ఏరియాలో. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకు తెలియదు, మేమంటూ ఏంటిదో తెలియదు, మేము కూడా చెప్పుకోలేదు. వాళ్ళు మమ్మల్ని ఇటు నక్సలైట్లు అనుకోలేదు, అటు దొంగలు అనుకోలేదు. మీరు కవర్ ఏంటి అక్కడ? అక్కడ మేము మామూలుగా ఎన్జిఓస్ లాగా ఉన్నాం. ఆల్రెడీ ఆ ఏరియా రాయ్పూర్ చుట్టుపక్కల ప్రాంతాలు ఆల్రెడీ ఆ ఏరియాలో కొన్ని ఫేక్ ముఠాలు కలిసి వసూలు చేస్తుంటారు. ఆ వాళ్ళుగా మమ్మల్ని అనుకున్నారు. ఆ వసూళ్ళ ముఠాల్లాగానే మమ్మల్ని అర్థం చేసుకొని ఆ వాళ్ళు పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మమ్మల్ని అరెస్టు. అంటే మీతో పాటు ఎవరెవరు ఉన్నారు అరెస్ట్ అయినప్పుడు? మాతో పాటు ఇంకా ఇద్దరు, నేను నాతో పాటు ఇంకో ఇద్దరు, ముగ్గురం ఉన్నాము. వాళ్ళిద్దరు ఛత్తీస్గఢ్ అబ్బాయిలు. వాళ్ళిద్దరూ 2.5 సంవత్సరాల్లోనే రాయ్పూర్ జైలు నుంచి విడుదలయ్యి. మీ మీద మీరు అరెస్ట్ అయ్యే టైంకి మీ మీద రివార్డ్ ఎంత ఉందండి? మా మీద అరెస్ట్ అయ్యే టైంకు 12 లక్షలండి. పోలీసులు ఆశ్చర్యపోయారా మీరు తీజకి దొరికారు? 12 లక్షల రివార్డు వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేసుకున్నారు. మీరు గోపన్న అనే విషయం వాళ్ళకి తెలియదు కదా, ఎవరో ముఠా అనుకుని ఉంటారు. ముఠా అనుకున్నారు. తర్వాత వాళ్ళు అధికారులు అవంతా ఫొటోస్ ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత దానికి ముందే మేము కూడా చెప్పాం కదండి, ఫలానా నాయకుడు మేము పార్టీ వాళ్ళము, మేము ప్రెస్ మీటింగ్ ఇచ్చాం కదా. అరెస్ట్ అయిన 5 గంటల తర్వాతనే మేము ప్రెస్ మీటింగ్ చేసినాం రాయ్పూర్లో. ప్రెస్ మీటింగ్ చేసి ప్రెస్కు అన్ని విషయాలు క్లియర్గా చెప్పాం. ఆ తర్వాత ప్రపంచానికి అర్థమైంది. పోలీసులు ఏమన్నారండి? ఛత్తీస్గఢ్ పోలీసులు ముందు చంపే ప్రయత్నం చేసిర్రు మమ్మల్ని. ఆ తర్వాత మేము దాన్ని అడ్డుకుంటూ మమ్మల్ని కోర్టుకు సరెండర్ చేయాలని చెప్పేసి వాళ్ళ మీద ఒత్తిడి చేసడానికి మేము చాలా తీవ్ర ప్రయత్నం చేసినాం. అప్పట్లో ఛత్తీస్గఢ్లో ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఉండేవారు, మీకు ఎదురయ్యారా ఎప్పుడైనా? అవి లోకల్గా ఉండేవాళ్ళు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్స్. లోకల్గా అక్కడక్కడ కొన్ని ఏరియాలో ఈ గడ్చిరోలి ఇటు బార్డర్ వైపు. పేర్లండి వాళ్ళ పేరు ఏంటిదో కానీ అటు ఛత్తీస్గఢ్ మెయిన్ కొన్ని లోకల్ ఏరియాలలో ఉండేవాళ్ళు. ఒక్కరంటూ ఏం లేదు కానీ. అంటే అరెస్ట్ చేసిన తర్వాత మీకు ఎన్కౌంటర్ చేద్దాం ప్లాన్ చేశారా? ప్లాన్ చేసిర్రు. మేము ఒత్తిడి చేయటం కూడా చేసినాం.
మమ్మల్ని కోర్టుకు సరెండర్ చేయండి, ఎందుకు మమ్మల్ని సీక్రెట్గా పెడుతున్నారు. దాంతో మేము ప్రెస్ మీటింగ్ కావాలని మేము డిమాండ్ చేసినాం. పై అధికారులతో కూడా వాళ్ళు వచ్చినప్పుడు ఒత్తిడి చేసినాం. ఆ తర్వాత వాళ్ళు దానికి పర్మిషన్ ఇచ్చారు మాకు. అచ్చా, మీ మీద ఏ కేసులు పెట్టారండి? మా మీద ఆ ఏరియాలో దక్షిణ బస్తర్లో జరిగిన కేసులు, అక్కడక్కడ ఆ మిగతా ఏరియాలో జరిగిన కేసులన్నీ కూడా కలిపి కేసులు పెట్టారండి. కొన్ని చేసిన దాడులు, ఫైరింగ్లు, ఇన్ఫార్మర్ల ఘటనలు, మర్డర్లు, ఇటువంటివన్నీ చాలా. అంటే మీరు ఫైరింగ్ మీరు చేశారా, లేదంటే అది జరిగింది ఇట్లా మీ పేరు అవి ఎక్కడ జరిగినా కూడా ఇక మా పేర్లు తెలుసు కాబట్టి ఆల్రెడీగా స్టేట్కు మా పేర్లు నోటెడ్ కాబట్టి ఎక్కడ జరిగినా పెట్టడం అనేది ఉంటుంది వాళ్ళ లోపల స్టైల్. కాబట్టి ఆ కేసులన్నీ మా మీద పెట్టిండ్రు. వాటిని న్యాయపూర్వకంగా మేము కోర్టులో డిఫెన్స్ చేసినాం. ఆ కేసులలో మేము బరి అయినాం. ఆ తర్వాతనే విడుదలైనామంట. అంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నారు జైల్లో? మేము 17 సంవత్సరాలు జైల్లో ఉన్నాం. జగదల్పూర్ జైలు. అన్న, అక్కడ జగదల్పూర్ జైలు అంటే అదొక అండమాన్ జైలు అని ఒక పేరు ఉండేది, అలాగే ఉందా లేదంటే మిగతా జైలు లాగా ఉంటుంది? అంతే, బరాబరే ఉంటుందండి. అండమాన్ జైలు అటువంటి పరిస్థితి. ఆ స్టేట్లో ఆ జైలు చాలా పనిష్మెంట్ జైలు. సింగిల్ బ్యారెక్ ఉంటుందట, డార్క్నెస్, చీకటిగా ఉన్న రూమ్లో పడేస్తుంటారు అనేది. బ్యారెక్లు పబ్లిక్ ఉంటారు కానీ అక్కడ ఫెసిలిటీస్ అనేది మన ఇక్కడున్న జైళ్ళకు అక్కడ జైళ్ళకు చాలా తేడా ఉంటుంది అనేది కనిపిస్తున్నది. అంటే ఇక్కడ చెప్పడం బట్టి కనిపిస్తున్నది. కాబట్టి అక్కడ జైలు చాలా అధ్వాన పరిస్థితుల్లో. మరి జైల్లో ఖైదీల హక్కుల కోసం మీరు ఏమైనా పోరాటం చేయలేపారా? అక్కడ జైల్లో ఖైదీల హక్కులకంటూ పోరాటం జరగడం సాధ్యం కాదు అక్కడ. ఎందుకంటే అక్కడ చాలా పబ్లిక్ దానికి అనుకూలంగా లేరు. ఆ ఉన్న మినిమం ఫెసిలిటీస్ తోటే పబ్లిక్ సర్ది పెట్టుకోవటం అనేది ఉంటుంది ఆడ. ఇంకా ఈ ఉన్నతమైన వసతులు కావాలనే నాలెడ్జ్ కూడా వాళ్ళ లోపల లేదు. అయ్యో, 16 సంవత్సరాలు జైలు జీవితం అనిపించారు. ఎప్పుడైనా అనిపించిందా ఒకసారి అమ్మా నాన్న చూద్దాం, లేదా అన్నను చూద్దాం, తమ్ముడిని చూద్దాం? చాలా అనిపించింది, అమ్మా నాన్నను చూడాలని అనిపించింది. కానీ అక్కడ పరిస్థితులు ఏంటి అంటే కోర్టులు పర్మిషన్ ఇవ్వవు. అక్కడ కోర్టుకు సంబంధించింది కూడా ములాఖాతులు ఉండవా? చాలా ఖర్చుతోటి కూడుకున్న పని. కోర్టులు అంటే మనకు ఒక అనుకున్న విషయం కోర్టులో పర్మిషన్ రావాలంటే ఫీజులు కూడా చాలా ఓవర్గా ఉంటాయి సార్. అక్కడ ఫీజులు, లేటు, తర్వాత మనకు అటువంటి సౌకర్యాలు అనేవి ఉండవు. కానీ మీ విడుదలలో మీ తమ్ముడు బాగా కృషి చేసినట్టున్నారు కదా? మా తమ్ముడు బాగా తీవ్ర ప్రయత్నం చేసి మేము ఈరోజు మీ ముందు కూర్చొని ఉండటానికి 100% అతడు చేసిన కృషి అండి. అంటే ఏ విధంగా కృషి పడ్డారని చేశారని కష్టం అండి? అతను ముఖ్యంగా తన పనులు వదిలిపెట్టుకొని మా పనుల కోసము, తన కుటుంబ పనులు కూడా పక్కకు పెట్టుకొని మా పనుల కోసము దాదాపు అతను టైంలో హాఫ్ టైం కన్నా ఎక్కువ టైం మాకే కేటాయించిండండి. తను చేసిన ఒక హార్డ్ వర్క్ ద్వారానే మేము ఈరోజు మళ్ళీ బయట ప్రపంచం చూడటానికి ముఖ్యమైన కారణం. మీరు బయటకు వచ్చిన తర్వాత మరొకసారి పోలీసులు మిమ్మల్ని నిర్బంధించడం కానీ, లేదంటే ట్రాప్ చేయడం కానీ, లేదా పార్టీ ఏమైనా మరి మీరు ఒకసారి ఆహ్వానం పలికిందా? పోలీసులకు సంబంధించింది మేము ఆల్రెడీగా జైలు శిక్ష అనుభవించి వచ్చినాం. జైల్లో ఒక మర్డర్కి మేము శిక్ష పడలేదు, కానీ శిక్ష పడిన దానికన్నా ఎక్కువగా జైలు జీవితం అనుభవించి వచ్చాము. కాబట్టి మేము మళ్ళీ ఇప్పుడు దానికి దూరంగానే ఉన్నాం. కాబట్టి మాకు అటువంటి సమస్య ఏమి ఎదురుగాలేదు. మేము వచ్చి కూడా కొత్తగానే కాబట్టి ఇంకా మేము పరిస్థితులు ఇక్కడ అర్థం చేసుకుంటున్నాము ఏంటి అనేది. కాబట్టి అటువంటి పార్టీ వైపు అంటే పార్టీ నుంచి కూడా మాకేం సంబంధం లేదు కదా సార్. మేమంతా మామూలు మా జీవితం మేము. మీరు అరెస్ట్ అయిన పార్టీ ఖండించిందా? పార్టీ అరెస్ట్ అయినప్పుడు దాదాపు అది అందరికి ఖండిస్తారు, మమ్మల్ని కూడా ఖండించారు. పార్టీ నుంచి బయటకు వచ్చారు, జైలు జీవితం అనిపించారు, బయటకు వచ్చారు, ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలిశారు. సాధారణంగా మాజీలు అందరూ కూడా బయటకు వచ్చిన తర్వాత, అంటే మాజీలు కానీ అరెస్ట్ అయినది కానీ కొన్ని సెటిల్మెంట్లు చేసుకుంటూ కొంతమంది ఉంటారు. కొంతమంది ఇంకా ప్రజల కోసం పోరాటం చేస్తూ పేద ప్రజల కోసం అదే బాటలో అదే దీంట్లో వెళ్ళాలని ఆలోచిస్తుంటారు.
ఈ రెండిట్లో మీరు ఏది ఎంచుకుంటారు? మేము ఇక పర్సనల్ జీవితంలోనే సెటిల్మెంట్ చేసుకుంటూ క్రమంగా స్టెబిలిటీ సాధించాలనేది మేము అనుకుంటున్నాం. అంటే రియల్ ఎస్టేట్ దందాలు కొంతమంది చేస్తుంటారు, అవి ఇక్కడ సాధ్యం కాదండి. ఇంకా ఒక దాంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఆ లైఫ్లో సెటిల్ కావటం అనేది ముఖ్యంగా ఉంటుంది. అచ్చా అన్న, బస్తర్ ఏరియాలో తెలంగాణలో ఎన్కౌంటర్ తగ్గిన తర్వాత 2016 వరకు బస్తర్లో రోజు ఒక ఎన్కౌంటర్ జరిగేది, మీకు గుర్తుండే ఉండొచ్చు. తర్వాత కొంచెం తగ్గింది. ఇటీవల కాలంలో పోలీసుల మీద దాడులు ఎక్కువయ్యాయి. దాదాపు 60 మంది 40 మందిని పోలీసులకు మాటేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం బస్తర్లో జరిగిన విషయంలో కూడా మీకు తెలిసి ఉండొచ్చు, 25 మంది పోలీసులు చనిపోవడం. దాన్ని మనం ఏ విధంగా చూడాలంటారు? అంటే ఈ దాడులు ప్రతి దాడుల వల్ల అటు పోలీసులు నష్టపోతున్నారు, ఇటు మావోయిస్టు పార్టీ నష్టపోతుంది. అంటే రక్తపాతం అనేది దీనికి ఫుల్ స్టాపా, లేదా దీనికి ఇంకే సామాజిక కోణంలో దీనికి ఏమైనా ఫుల్ స్టాప్ తీసుకురావచ్చు? ఫుల్ స్టాపు పెట్టే పరిస్థితులు అవి కల్పించబడితే ఫుల్ స్టాపులు పెడతాయండి. నా ఉద్దేశంలో ఏంటిదని అంటే అక్కడ ఉన్నాయి రెండే బస్తర్లో, ఒకటి స్టేటు, ఒకటి పార్టీ. కాబట్టి ఈ రెండు అక్కడ ఈ ఘర్షణ పడుతున్నాయి. కాబట్టి ఈ రెండు ఘర్షణ పడటానికి వాళ్ళ మోటివేషన్స్ ఉన్నాయి, అవి మన అందరికీ తెలుసు. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం అంటూ ఈ రెండు సెక్షన్స్ ఆలోచిస్తే ఏదో ఒక పరిష్కారం మనకు ముందుకు వస్తుంది. కానీ ఒకవైపు వన్ సైడెడ్ పరిష్కారాలు ఎప్పుడు సాధ్యం కాదు. ముఖ్యంగా స్టేట్కు దీన్ని పరిష్కరించాలనే ఆలోచన ఉన్నట్లు కనిపించదు. అనేక సార్లు మేము జైలు ఉన్నప్పుడు కూడా ఆశించినాము, అలా పీస్ఫుల్ పరిస్థితులు ఏర్పడితే ఈ బస్తర్ ప్రజలు కనీసం కులేఆమ్గా అంటే శ్వాస పీల్చుకుంటారు, కొంత ఊపిరి పీల్చుకుంటారు అనేది కూడా మేము ఆశించినాం. కానీ ఎప్పుడు కూడా గవర్నమెంట్ తరపు నుంచి ఇనిషియేట్ జరగలేదు. దాదాపు కొన్ని సందర్భాలు కొన్ని రోజుల్లో మనకు మావోవాదుల నుంచి చర్చలకు సిద్ధమైన రోజులు కూడా కనిపిస్తున్నాయి. కానీ గవర్నమెంట్ తరపు నుంచి దీనికి మొన్న జరిగిన ఘటనలు మాకు అంత డీటెయిల్స్ తెలియదండి. కానీ ఎందుకంటే మేము చాలా దూరంగా ఉన్నాం కాబట్టి. పోలీసుల కుటుంబాలు కూడా వాళ్ళే మనుషులే కదా, ఇటువైపు మావోయిస్టులు మనుషులే, వీళ్ళు మనుషులే. ఇక మాకు మొన్న జరిగిన ఘటనల వివరాలు కూడా అంతగా నాకు తెలియవు. అంటే నేను అంటుంది మొన్న జరిగిన ఘటన కాకపోయినా ఒకవైపు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన మనుషులు వాళ్ళు అమాయకులే, వాళ్ళు ఒక తల్లికి కూర్చున్న వాళ్ళు, వాళ్ళ పిల్లలు కష్టాలు నష్టాలు ఉంటాయి. ఇటు పోలీసులు చనిపోవడం కూడా వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళు రక్తపాతాలు, వాళ్ళ పిల్లలు అందరూ అనాథలు అవుతుంటారు. రెండు వైపుల నష్టాలు ఎవరికైనా ఇబ్బందికరంగానే ఉంటాయి సార్. రెండు వైపుల నష్టాలు అది మనం దాన్ని అనుమతించలేము. కానీ పరిస్థితులు ఆ విధంగా వస్తున్నప్పుడు ఈ నష్టాలని మనం చూడటం మామూలు అయిపోతుంది. రోజు ప్రజల పరిస్థితులు కూడా ఎట్లయిపోయినాయంటే సాధారణ జీవితం అయిపోతుంది అక్కడ. ఇటువైపు నష్టాలైనా అటువైపు నష్టాలైనా అది గవర్నమెంట్కైనా ఇటు ప్రజలకైనా ఆ నష్టాలు అనేవి జనరల్ ఆర్డినరీ లైఫ్ అయిపోతున్నది. కాబట్టి ఆ నష్టాలని ఫస్ట్ స్టేజ్లో చాలా ఇబ్బంది పడి ఫీల్ అయిపోయారు. కానీ ఈరోజు నష్టాలు స్టేట్ కూడా మామూలుగానే తీసుకుంటుంది. దానికి ముందుకొచ్చి దీనికి ఒకవేళ స్టేట్ దీనికి చేయగలిగితే తలుచుకుంటే స్టేట్కు ఆ డిసిషన్ తీసుకొని దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయదలుచుకుంటే పెద్ద సమస్య కాదు. కానీ స్టేటు దీన్ని పరిష్కరించాలి, దీనికి ఏదో డైలాగ్ చేయాలి, పీస్ డైలాగ్స్ అని చెప్పే అక్కడ థింకింగ్ లేదు. మీకున్న అనుభవంలో ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఫైనల్ క్వశ్చన్ ఇది, బస్తర్ అడవుల్లో ఇకపై కాల్పుల మోత ఉండకూడదు అనుకుంటే పార్టీ ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేయాలి? ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూగా చూడాలా, ఏదో సామాజిక కోణంలో చూడాలా? ఇది తప్పకుండా సామాజిక కోణంలోనే చూడాలి. లా అండ్ ఆర్డర్గా ఇప్పుడు ఈ మావోయిస్ట్ పార్టీ అక్కడి నుంచి స్టార్ట్ అయిన కాడి నుంచి లా అండ్ ఆర్డర్గానే చూస్తూ వస్తున్నారు. అంటే సోషల్ ఎకనామిక్ ప్రాబ్లంగా చూడాలి. అక్కడ సోషల్ ప్రాబ్లంగానే చూడటం ద్వారానే ఈ సమస్య పరిష్కారం వస్తుంది. కానీ లా అండ్ ఆర్డర్గా చూస్తే ఇప్పటి వరకు చూస్తున్నది అదే. మనకు ఈ ఫాస్ట్ హిస్టరీ మనకు కల్పిస్తుంది కాబట్టి ఫ్యూచర్ హిస్టరీ కూడా అంతే ఉంటుంది, తేడా ఏముండదు. దీనికి కాదని చెప్పి మన అవుట్లుక్నే మార్చుకున్నట్టుంటే విషయం
మనకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు మెసేజ్ పోలీసు పబ్లిక్ మన పార్టీ వైపు ప్రభుత్వం వైపు ఇచ్చారు. ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూగా కాకుండా సోషల్ ఎకనామిక్ ప్రాబ్లంగా చూస్తే దీనికి ఒక తప్పకుండా పొలిటికల్ డిసిషన్ తీసుకొని దీన్ని పొలిటికల్ డిసిషన్ ముందుకు తీసుకొచ్చినట్టుంటే దీని పరిష్కారం పొలిటికల్గా ఉంటుంది, శాంతియుత పరిస్థితులు ఏర్పడతాయి. ఓకే, కానీ పార్టీ వైపు ఏమి ఇస్తారు మెసేజ్? పార్టీ వైపు కూడా పార్టీ అక్కడ ఒకవేళ ప్రభుత్వం కిందకు వచ్చిందంటే ప్రభుత్వ పథకాల గ్రామీణ ప్రాంతంకి వెళ్తే ఇంకా పార్టీకి ఉనికి ఉండదు. అక్కడ పార్టీ ఉనికిని కాపాడడం కోసం ఏం వాళ్ళు కూడా ఇంకొక డెసిషన్ తీసుకోవచ్చు. కాబట్టి మీరు పార్టీకే మెసేజ్ ఇస్తారు. ఇప్పుడు ఈ గ్యాప్లో నాకు అంత విషయం అప్డేట్ లేదు కానీ సార్, నేనున్నంత వరకు తీసుకున్న డిసిషన్లో పార్టీ ఎప్పుడు ఈ శాంతి చర్చలకు వ్యతిరేకం కాదు. శాంతి చర్చలు పార్టీలో అదొక పాలసీనే, అది దానికి సిద్ధమే పార్టీ. నేనున్నంత వరకు పార్టీ పాలసీలో దానికి భిన్నంగా ఒపీనియన్స్ ఎప్పుడు రాలేదు. బహుశా నేను అనుకోవటం ఇప్పుడు కూడా ఆ పాలసీకి భిన్నంగా మరో పాలసీ లేదు. కావాల్సింది గవర్నమెంట్ తరపు నుంచి ఇనిషియేటివ్ కావటం, గవర్నమెంట్ వాళ్ళని ఇన్వైట్ చేయటం. బస్తర్లో ఇకపై కాల్పుల మోత ఉండకూడదు అనుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వం కిందకు రావాలి. ఇది కేవలం లా అండ్ ఆర్డర్ సమస్యగా కాకుండా సోషల్ ఎకనామిక్ ప్రాబ్లంగా చూసి సామాజిక కోణంలో కిందకు వెళ్ళి ఆదివాసులకు ఏం కావాలో వాళ్ళకి అభివృద్ధికి దూరంగా వెళ్లకుండా వాళ్ళకి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పెట్టి, అంతేకాకుండా అడవిలో ఉన్న నిరుద్యోగులకి యువకులకి వాళ్ళకి ఉపాధి కల్పించి ఉపాధి అవకాశాలు పెంచితే ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అంటున్నారు గోపన్న ఆలియాస్ సత్యవన్న. ఆయనకున్న అనుభవంలో తీసుకుంటే ఇది ప్రభుత్వం ఎంతకైనా తెగి ఇది కేవలం లా అండ్ ఆర్డర్గా తీసుకొని మావోయిస్టు పార్టీలను కొట్టడం, వాళ్ళని హింసించడం, ఎన్కౌంటర్ కాకుండా ఆదివాసీలని ప్రభుత్వం వైపు తిప్పుకునేలాగా ఆదివాసీల మనస్సులు ప్రభుత్వం ఉండేలా చేసుకుంటే ఖచ్చితంగా దీనికి సమస్య పరిష్కారం జరుగుతుంది. అంతేకాకుండా పార్టీ కూడా శాంతి చర్చలకు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. ఇది పాలసీ మ్యాటర్ కాబట్టి ఒకసారి శాంతి చర్చలు జరిపితే ఇకపై బస్తర్ అడవుల్లో కాల్పుల మోత ఉండదు అనేది సత్యం గారి మాటలు అర్థమవుతుంది. ఇది ఈ వారం గోపన్న ఆలియాస్ సత్యవన్నతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. మరి ముఖ్యంగా చెప్పాలంటే మాజీ నక్సలైట్లని ప్రోత్సహించడం వెనక ప్రభుత్వాల మీద వ్యతిరేకత కాదు, కానీ అప్పుడున్న పరిస్థితులు ఏంటి, ఆ పరిస్థితుల ప్రభావంతో వాళ్ళు ఎందుకు వెళ్ళారు, ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఎదురైతే ప్రభుత్వాలు ఏం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం తప్ప వాళ్ళని అటువైపు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మాత్రం ఇందులో ఇంటర్వ్యూలో ఎలాంటి సారాంశం లేదు. ఇది వారం సత్యవన్న ఆలియాస్ గోపన్న ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. సత్యవన్న నమస్తే అన్న. నమస్తే సార్. చెప్పాలంటే మాకు ఈ అవకాశాన్ని కల్పించి మా మనసులో ఉన్న అభిప్రాయాల్ని ప్రజల వద్దకు చేర్పించే మా యొక్క ఈ సువకాశాన్ని కల్పించినందుకు మీకు, మీ మీడియాకు, మీ ఛానల్కు అందరికీ అభినందనలు అన్న. మీకు చాలా ప్రత్యేకంగా చెప్పాలంటే మీకే కాదు అడవిలో ఉన్న అందరూ కూడా మీరు చేసిన త్యాగాలు, మీరు చేసినవన్నీ కూడా మర్చిపోను తరతరాలకు గుర్తుపెట్టుకుంటాయి. మీరు ఆ విధంగా త్యాగాలు చేపట్టే ప్రభుత్వాలు ఈరోజు గ్రామీణ ప్రాంతానికి వెళ్తున్నాయంటే, ఇంత అభివృద్ధి జరుగుతుందంటే మీరు చేసిన త్యాగాలే. దాన్ని ఎవరు కాదంటారు. మేము ఎప్పుడు కూడా మీ వెనకే ఉంటాం. ధన్యవాదాలు.